నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన లీడర్. ఆ సూత్రాన్ని ఆయన బాగా వంట పట్టించుకున్నారు. అందుకనే ఉత్తరాంధ్ర రాజకీయ చక్రాన్ని ఒంటి చేత్తో తిప్పుతున్నారు. ఎలాంటి సమస్యకైనా సరే సొల్యూషన్ పట్టుకొస్తారు అనేది పార్టీలో టాక్. మరి ఆయనే ఏపీ మంత్రి బొత్స. ప్రస్తుతం పార్టీలో ఇంటర్నల్ వార్ని, ఇన్సైడ్ ఫీలింగ్స్ని మనతో పంచుకోవటానికి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు వైసీపీ సీనియర్ నేత ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు. వారితో ఈనాటి క్వశ్చన్ అవర్ కొనసాగిద్దాం. నమస్కారం బొత్స గారు, వెల్కమ్ టు ఎన్టీవీ క్వశ్చన్ అవర్. ఈరోజు టీం ఎన్టీవీ కూడా అనేక సమాధానాలను మీ నోటి ద్వారా రాబట్టడానికి సిద్ధంగా ఉంది. వారందరి తరపున కూడా మీకు మరొకసారి స్వాగతం పలుకుతూ, ముందుగా ఎప్పుడూ గంభీరంగా స్థితప్రజ్ఞతతో ఉండే బొత్స సత్యనారాయణ గారు ఇటీవల కొంచెం జగన్ సభలో బాగా ఎమోషనల్ అయినట్టున్నారు. ఎందుకు? ఎమోషనల్ కాదు, ఆ సభలో ముందుగా జరిగింది ఏంటంటే నన్ను పిలవగానే అందరూ మా ప్రజలందరూ ఒకేసారి రెస్పాండ్ అవ్వడం చూశాను. తర్వాత ఆయన సంబంధం చూసి రాజశేఖర్ గారు గుర్తొచ్చారు నాకు. అందుకు దట్ ఈస్ ది రీజన్ తప్ప ఇంకేం కాదు. మళ్ళీ పూర్వం వాళ్ళ నాన్నగారితో మాకున్న పరిచయాలు, సంబంధాలు అని అందులో మీరు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నట్టున్నారు సార్. ఆటోమేటిక్గా వస్తుంటాయి అవి, తప్పదు అవి. అది ప్రజల తాలూకా వచ్చిన రెస్పాన్స్ని చూసి వారి తాలూకా ఆప్యాయత చూసి. అంటే జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ నాకు తండ్రి లాంటి వాడు అన్నప్పుడు మీ ఎమోషన్, ఎందుకంత ఎమోషన్ వచ్చింది సార్? దానికి నో ఆన్సర్. అది మనసు చెప్తా తప్ప మనకి అది యాక్షన్ అయితే ఎందుకు వచ్చామో చెప్తాం, ఎవరు చెప్పారో చెప్తాం. అది మా ఆటోమేటిక్గా వచ్చిన దానికి మనం ఏం చేస్తాం దాన్ని. వయస్సు ఉన్నప్పుడు కూడా మీరు ఆయనకి దగ్గరగా ఉండేవాళ్ళు. అదే రకమైన ఆప్యత మీరు 99లో ఎంపీ అయినప్పుడు, తర్వాత 2004లో ఎమ్మెల్యే అయినాక, మంత్రి అయిన తర్వాత 2009లో మళ్ళీ మంత్రి అయ్యి అన్ని సందర్భాల్లో చూసాం మిమ్మల్ని. రోసయ్య దగ్గర, కిరణ్ కుమార్ దగ్గర ఎప్పుడు కూడా మీరు మా వాళ్ళు చెప్పినట్టుగా స్థితప్రజ్ఞతతోనే ఉండేవాళ్ళు, ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా కూడా. అంటే ఇష్యూ వేరు, ఇన్సిడెంట్ వేరు. ఇన్స్టెంట్గా అప్పుడు జరిగిన సందర్భాన్ని బట్టి వస్తుంది. ఇష్యూ అనుకోండి, ఒక పెద్ద సమస్య వచ్చిందనుకోండి, అటువంటిగా దాన్ని ఏ విధంగా చేస్తాం, దానికి ఈ సెంటిమెంట్కి సంబంధం లేదు. సెంటిమెంట్ ఇష్యూలు వచ్చినప్పుడు కొద్దిగా సున్నితమైన ఉన్నప్పుడు అవి తప్పవన్నీ. ఇంతకుముందు బొత్స జగన్ దగ్గర ఉంటాడు కానీ జగన్కు దగ్గర కాదు అనే ఒక అభిప్రాయం కొంతమందిలో ఉండేది. ఇప్పుడు బాగా దగ్గర అనే అభిప్రాయం వచ్చినట్టుంది. ఆయనకి అందరూ ఒకటే, కాకపోతే ఉన్న ఆయన మనసుకి ఆ రోజు అనిపించింది ఆయన చెప్పారు. దానికేమి మనం దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు, అలాగని విడిచిపెట్టే అవసరం లేదు. అంటే 175 మందిని పరిచయం చేశాడు ఆయన ఇప్పటివరకు. అంటే మీ సభలు అయితే 85 వరకు, 85 ఆయనకంటే వయసులో 85 నియోజకవర్గాలు. అవునవును, ఆయనకంటే వయసులో పెద్దవాడిని అయి ఉండొచ్చు, వాళ్ళ నాన్నగారితో ఉన్న పరిచయాలతో అయి ఉండొచ్చు, లేకపోతే మన నడవడికి అయి ఉండొచ్చు, ఏదో ఒకటి. దానికి మిగతా విషయాలు అడగండి. విషయం కంటే సార్, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పూర్తిగా నమ్మాడా సార్? మీరు ఎందుకు నమ్మలేదు? అంటే ఒకప్పుడు మీరు దూరంగా ఉండేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అతన్ని విమర్శించారు. ఒక్క విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఎవరైనా సరే ఒక పార్టీలో వచ్చిన తర్వాత, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ నాయకుడు. ఆ నాయకుడికి ఆ పార్టీలో నేను చేరినప్పుడు అయిన తర్వాత నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాను ఏమని, 2 మెట్లు దిగి పూర్వం నేను మర్చిపోయి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, పరిస్థితుల దృష్ట్యా, నా తాలూకా నన్ను నమ్ముకున్న వాళ్ళ దృష్ట్యా నాకు ఇంకో ప్లాట్ఫామ్ కంటే ఈ ప్లాట్ఫామ్ సరైన ప్లాట్ఫామ్ అని అనిపిస్తుంది, కాబట్టి ఇందులో నేను జాయిన్ అవుతున్నానని చెప్పి ఆ రోజు చెప్పాను. ఆ రోజు నుంచి నా తాలూకా నడవడిక అలాగే ఉంది. ఎక్కడ ఏ విధంగా ఏ ఇష్యూ వచ్చినా ఓన్ చేసుకుంటాం. అది నాకు అలవాటు ఫస్ట్ నుంచి కూడా. రాజశేఖర్ గారు ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా అంతే. ఏ ఇష్యూ వచ్చినా సరే ఇగో ఆయన మనకి అన్నది చేస్తే ఆయన అది మర్చిపోయేవారు, ఇంకా ఇది అయిపోతుంది అనే ఫీలింగ్ అనుకుండేది, నమ్మకం ఉండేది. అదే రకంగా ఇప్పుడు కూడా సేమ్ అదే లైన్లో నా మటుకు నేను ఐ ఫీల్ అవతల వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారా లేదా, దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నా ఏమైనా వాళ్ళు తెలుసుకుంటూ కరెక్షన్ చేసుకుంటూ, కానీ నేనైతే మాత్రం అది ఫీల్ అవుతాను.
సార్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులను కొన్ని చోట్ల డ్రాప్ చేశారు, కొన్ని చోట్ల రీషఫుల్ చేసి పంపించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మాత్రం ఒక్కరిని కూడా మార్చని పరిస్థితి. ఎందుకంటే మీ మీద విశ్వాసంతోన ఎందుకు ఆ నిర్ణయానికి పార్టీ వచ్చింది? మీకు అప్పగించారా మొత్తం ఉన్న సిట్టింగ్ అందరినీ గెలిపించాలని? నా మీదే కాదు, అక్కడున్న శాసనసభ అభ్యర్థుల మీద కూడా. నా ఒక్కడి మీద అనుకుంటే ఎలా అవుతుంది? శాసనసభ అభ్యర్థి వచ్చి వారి 5 సంవత్సరాల్లో వాళ్ళ పనితీరు, ప్రజలతో వాళ్ళ మమేకమైన విధానం, వాళ్ళతో ఉంది పార్టీకి విధేయత, అవన్నీ కూడా కోణాలు చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రకంగా ఉన్నారని ఆ నాయకుడు ఆయన నమ్మాడు, ఆయన చేశారు కాబట్టి ఆ రకంగా తీసుకున్నాను నేను. ఎందుకే సార్ మీ జిల్లాలో ఒకరిని కూడా కదపలేదు, కదిలించలేదు? చెప్తున్నాను కదండి, వాళ్ళందరూ పార్టీకి విధేయత, వాళ్ళ పనితీరు, ప్రజలతో మమేకం ఉన్నారు. ఎక్కడ కూడా ఏ విధమైన కాంట్రవర్షియల్ లేవు. ఎప్పుడు కూడా ఎప్పుడు పార్టీ లైన్లో ఎప్పుడు జవదాటలేదు. ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు ఏ ఒక్కరూ చేయలేదు. న్యాచురల్గా ఎవరైనా ఎందుకు వదులుకుంటాం? బొత్స రాజకీయంగా ఉద్దండు, కరతలా మలకంగా ఉండడానికి ఏ విషయమైనా ఏ సమస్య చెప్పగానే దానికి పరిష్కారం చెప్తారు. బొత్సాకి మొదట్లో జగన్ భయపడ్డాడు, జగన్ని చుట్టూ ఉన్నవాళ్ళు భయపెట్టారు బొత్సతో జాగ్రత్త అని. అందుకోసమే మీరు చేరారు, మీ గౌరవం ఇచ్చారు, కానీ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. తర్వాత మీ ప్రాధాన్యత తెలుసుకొని కీలకమైన అంశాలన్నీ మీ చేతి మీదుగా, మీ నోటి మీదుగా నడిపించారు. సార్ నా తెలియకొడుతున్నాను, మీ పర్సెప్షన్స్ అన్నీ, మీలో ఉన్న ఆలోచనలన్నీ, మీ అభిప్రాయాలన్నీ మామూలుగా ఎక్కడ ఏదో పాయింట్ తీసుకొచ్చి ఇదిగో దీంట్లో అని నేను చెప్తే ఒప్పుకుంటాను. నాకు తెలిసి ఎప్పుడు కూడా ఆయన అలాంటి ఆలోచన నా మీద కాదు, ఎవరి మీద కూడా లేవు ఆయనకి. ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా పర్ఫెక్ట్గా ఆయన ఉంటాడు. ఆయన మనసులో అభిప్రాయం చెప్తాడు, మన అభిప్రాయం ఏం చెప్తే తెలుసుకొని అది వింటారు. విన్న తర్వాత విచ్ ఈజ్ ది బెస్ట్, వాట్ ఈజ్ ది బెస్ట్ అనుకుని దానివల్ల ప్రయోజనం ఏది, పార్టీకి ఏం ప్రయోజనం, ప్రజలకి ఏం ప్రయోజనం అని చూస్తారు. అది ఆయన దాన్ని డెసిషన్ తీసుకొని అన్న ఈ కార్యక్రమం చేద్దామని చెప్తాడు. దాన్ని వైపు చేయవలసిందే, ఇంకా చేయాలి. చేయకపోతే ఎలాగవుతుంది? వింటారని చెబుతున్నారు మీరు, ఒక్కళ్ళు చెబితే ఆయన వింటారా? మిగతా ఎవరు చెప్పినా ఎవరు చెప్పిన వింటారు? తప్పు అది. ఎవరు చెప్పినా ఆయన వింటారు. అయితే కొందరు ఏమనుకుంటారంటే నేను చెప్పాను ఆయన వినలేదు అనుకుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ 10 మంది ఉన్నారు, మీరు 10 మంది చెప్తారు, కానీ నాయకుడు అనేవాడు 10 మంది మాట్లాడిన తర్వాత ఆయన డిసైడ్ చేస్తాడు. మీరు ఒక అభిప్రాయం చెప్తారు, మీరు ఒక అభిప్రాయం, మీరు చెప్తారు. చెప్పిన దాంట్లో ఏది బెస్ట్, ఏది ప్రజలకు పనికి వచ్చేది, ఏది ప్రయోజనాలు, దాని నుంచి పార్టీ ఇమేజ్ ఏది పెరిగేది, దానివల్ల ప్రజలకు ఎంత దగ్గర అవుతామో అది చూసుకుంటారు, చెప్తారు. అది డిసైడ్ చేసిన ఒకరోజు నువ్వు చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, ఒకరోజు ఆయన చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు. అది అంతట్లో నేను చెప్పింది వాళ్ళే ఆయన కాదన్నాడని చెప్పి నేను వ్యతిరేకిస్తారు అవుద్ది. అది నాయకత్వం అవ్వదు, పార్టీ అవ్వదు. సత్యనారాయణ గారు, మీరు మీ ప్రాంతంలో బొత్స సత్యనారాయణ గారి కుటుంబం తప్ప వేరే వైసీపీ నాయకులు కానీ సమర్థులు కానీ లేరనా? మీ కుటుంబంలోనే ఎక్కువ పదవులు, వైసీపీలో ఏ కుటుంబానికి కూడా ఇవన్నీ పదవులు మీకు ఇచ్చారు. మీరు ఎమ్మెల్యే, మీ సతీమణి గారు ఎంపీ సీట్ ఇచ్చారు, మీ తమ్ముడికి ఎమ్మెల్యే, మీ మేనల్లుడికి జడ్పీ చైర్మన్, ఇవన్నీ ఎట్లా చూడవచ్చు? అంటే సమర్థులైన నాయకులు వైసీపీలో లేరనా? ఒక విషయం మీకు చెప్తా. మరి ఈ రాష్ట్రంలో అధికారం లేనప్పుడే 2004లోనే నుంచే మేము ఎంపీలు ఉన్నాము, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరం అప్పుడున్నాము. అప్పుడు ఝాన్సీ జిల్లా చైర్మన్ ఉంటే కదా ఎంపీ కంటెస్ట్ చేసింది. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. వేరే సరే, ఒకటి నామినేషన్ పదవి తీసుకుంటే తప్పు, వేరే వాళ్ళకి అవకాశం లేకుండా తీసుకోండి. ప్రజలతో పోరాటం చేసే కదండి. తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడే నా భార్య వచ్చి ఝాన్సీ లక్ష్మి వచ్చి 2002లో ఆవిడ వచ్చి జిల్లా చైర్మన్ అయింది. 99లోనే నేను ఎంపీని అయ్యాను. అధికార పార్టీ కాదు కదా అప్పుడు. 2004లోనే 3 ఎమ్మెల్యేలు గెలిచాము. అప్పుడు మా అధికారం లేదు కదా. 2009లో గెలిచామంటే ఓకే, ఇప్పుడు గెలిచామంటే ఓకే. అంటే నేను అనేది ఇతర నాయకులకు మీరు తలుచుకుంటే ఎవరినైనా గెలిపించగలరు, మీరు కుటుంబ సభ్యులను గెలిపించగలరు, లేకుంటే పక్క వాళ్ళనైనా గెలిపించగలరు. సార్ ఒకటి, ఇప్పుడు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు ఆమోదించేవాడిని మనం చూసుకోవాలి. అలాగంటే మీ కుటుంబంలో ఉన్నారు ఆమోదించేది, దానికి నా దగ్గర ఆన్సర్ లేదు.
నా దగ్గర ఆన్సర్ లేదు, నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ ఈ అధికారం లేనప్పుడు వచ్చి మనం వచ్చి ఎదురుపడి పోరాటం చేయకుండా అధికారం వచ్చినప్పుడే చేస్తే తప్పులు లేదు, నామినేట్ పదవుల్లో వెళ్తే తప్పులు. సార్ మీరు మాకు తెలిసి మా కుటుంబంలో ఎప్పుడు కూడా ఏ నామినేట్ పదవి కూడా ఇప్పుడు వచ్చి చేయలే. నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని ప్రజల నుంచి గెలిచిన మొదటిసారి మాత్రమే నేను నామినేట్ ఏ చేశాను. నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో మా అమ్మవారి టెంపుల్ ఉంటే ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ కింద వచ్చి నన్ను రాజశేఖర్ గారు దేవుడి తండ్రి నాకు ఇంట్రెస్ట్ అండి మా అమ్మవారు అంటే. అప్పుడు రాజశేఖర్ గారు జనార్దన్ రెడ్డి గారు ఇది ట్రస్ట్ బోర్డు మెంబరు, ఇది రాష్ట్రంలో కాదు మా అమ్మవారి టెంపుల్కి. తర్వాత అక్కడి నుంచి అన్ని ఎన్నికల్లో గెలిచినవే మా కుటుంబంలో. సార్ నిన్న మీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. నిన్న మీ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత అది పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా ఉందా మీ పార్టీకి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు సభలో చెప్తున్నారు మీ యొక్క మేనిఫెస్టోకి 0 మార్కులు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెన్షనర్లకు కూడా చంద్రబాబు నాయుడు పార్టీ 4,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్తున్నారు. మీరు 2028-29లో 3,500 చేస్తామని చెప్తున్నారు. సో మేనిఫెస్టో గురించి ఏం చెప్తారు మీరు కొద్దిగా మెడికోటి అడిగితే మీ ప్రశ్న వాళ్ళకి అర్థమవుతా చూసేవాళ్ళు. నా ప్రశ్న వచ్చి వాళ్ళు మీరు మొత్తం ఎక్కువ చెప్పారనుకోండి, నేను గుర్తుంచుకోవడం కూడా కష్టం. సార్ మేనిఫెస్టో గురించి చెప్పండి. మేనిఫెస్టో అని ఇవాళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ రాజకీయాల్లో, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాదు, కొత్త వరవడిని సృష్టించారు. మేనిఫెస్టో. ఇక రాబోయే తరంలో, రాబోయే కాలంలో ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా, ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఒక తెలంగాణ కాదు, ఏ రాష్ట్రమైనా సరే, ఇక ఎవరైనా సరే ఎవరైతే అంతకుముందు పదవులు ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నారో అలాగే పదవుల్లో కొత్తగా పార్టీ పెట్టి కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కానీ, లేదు ఇంతకుముందు పదవులు చేసి ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు మళ్ళీ మేనిఫెస్టో పెట్టినప్పుడు కానీ, దానికి ఏదైతే మన ఎన్నికల ప్రణాళిక పెట్టినాయని 99%, 100% అమలు జరిపితేనే వాడికి క్రెడిబిలిటీ ఉంటుంది, లేకపోతే ఉండదు అనేది ఇవాళ సృష్టించారు. ఇక రాబోయే తరంలో ఇక దీనికి ఒక విలువ, దీనికి ఒక శాంటిటీ ఉంటుంది. ఇది మా భగవద్గీత. ఇది మా భగవద్గీతకి ఎంత పవిత్రంగా చూసుకుంటామో హిందువులందరం కూడా, అదేవిధంగా ఎలాగైతే ఖురాన్ని పవిత్రంగా చూసుకుంటారో ముస్లిమ్స్ అందరూ కూడా, ఎలాగైతే బైబిల్ని వచ్చి క్రిస్టియన్స్ అందరూ ఎలాగైతే చూసుకుంటారో దాన్ని ఎంత శాంటిటీ చూస్తారో ఆ విధంగా ఇది మాకు. దీన్ని గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు, మీరు ఏ రాజకీయాలు తీసుకోండి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత తీసుకొని ఏ రాష్ట్రంలో కూడా, మన రాష్ట్రం కాదు ఏ రాష్ట్రం ఎక్కడైతే ఇంత శాతం ఎవరైనా అమలు జరిపిన ఏమన్నాయా? ఈవెన్ మన రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా మేము అమలు జరపలేదు. చంద్రబాబు నాయుడు అంటే ఎలాగ దగా మోసం మాయ కాబట్టి ఆయన అలాగ అమలు జరపడం పక్కన పెట్టండి. ఎన్టీ రామారావు కూడా అమలు జరపలేదు. రాజశేఖర రెడ్డి గారు దాని మీద కొంత దృష్టి పెట్టారు, కొంతవరకు జరిగింది. ఇతను 100% నేను చెప్పాడు కదా, మా నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే నేను 2 అడుగులు ముందు వేస్తానని. ఆ రోజుల్లోనే ఆయన ఇప్పుడు ఇది అంతా చేశాడు. అందుకే ఇది ఇక రాబోయే రాజకీయాల్లో, రాబోయే తరాలకి ఇది ఒక ఆదర్శం. ఓ టెండ్ క్రియేట్ చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక రేపు ఎవరు కూడా ఇంకా దీన్ని దాటలేరు. దాటితే వాళ్ళకి నౌకలు చల్లవు రాజకీయాల్లో, వాళ్ళకి అయిపోయింది. ఇంకా ఇది కొత్త వరవడి. అందుకు ఈ మేనిఫెస్టో మనం అనుకుంటాం 4,000 ఇచ్చేయాలి, 7,000 ఇచ్చేయాలి, 10,000 ఇచ్చేయాలి. ఇచ్చిన దాన్ని ఇవ్వని దాన్ని ఎన్ని పెట్టాం మేము? ఎన్నికలు నవరత్నాలు కాకుండా ఇందులో నవరత్నాలు కాకుండా ఈ ఎడ్యుకేషన్లో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ లేదు వ్యవసాయంలో కానీ ఎన్ని కార్యక్రమాలు చేస్తాం? అవన్నీ దీంట్లో లేనివే కదా అవన్నీ. ఇప్పుడు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పదవి జగన్మోహన్ రెడ్డి గురించి కాదు సార్. నేను ఆ పార్టీలో ఉన్నాను లేదా ఆ పార్టీలో నేను ఒక మంత్రిగా చేశాను అనేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి అవసరమైన నాయకత్వం.
ఎందుకంటే ఆ రిఫార్మ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. ఎడ్యుకేషన్లో జరుగుతున్న రిఫార్మ్స్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగట్లేదు, ఎక్కడ కూడా జరగట్లేదు. అన్ని రిఫార్మ్స్ జరుగుతున్నాయి. ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ మీడియం పెడితే ఏం గొడవ పెట్టారండి రాష్ట్రంలో చెప్పండి మీ అందరూ? మీకు అందరూ తమకు తెలుసు కదా. ఇంగ్లీష్ మీడియం ఏంటని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు దాన్ని అపోజ్ చేశాడు. తర్వాత దాన్ని మళ్ళీ ఎగిరేయారు, అయిపోయింది. ఇంగ్లీష్ మీడియం ఒకటే కాదు, ఇప్పుడు ట్రోపులు వాళ్ళందుకే. ఇంతకుముందు ఎవరో చేసేవారండి, ఎవరో విదేశీ విద్యకి వెళ్తే వాళ్ళు దానికి ముందు వెళ్ళి ఆ టెస్ట్ ఫస్ట్ రాసుకొని, ఎందుకు కమ్యూనికేషన్ గ్యాప్లో నాకు కమ్యూనికేషన్లో సార్ ఇంగ్లీష్ మీడియం దాని మీద పిల్లల మీద మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వాళ్ళ మదర్ టంగ్లో బోధించకపోవడం మూలంగా ఇంగ్లీష్ అవసరమే, కానీ ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుందని చాలామంది మేధావుల అభిప్రాయం. దాన్ని ఎట్లా చెప్పారు? మేధావులు కూడా కన్విన్స్ అయ్యారు. ఇది కంపల్సరీ అయితే మీరు చెప్పినట్టు నాటి కంపల్సరీ రెండు ఉన్నాయి. ఇంగ్లీషు ఉంది, తెలుగు ఉంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో నేను పోతున్నాను, నేను సభలలో అడుగుతున్నాను, డైరెక్ట్గా పిల్లలను అడుగుతుంటే ఆ పేరెంట్స్ అందరూ ఆ మదర్ వచ్చి మా అమ్మాయి ఇంగ్లీష్ మీడియం చదువుతుందండి, మా అబ్బాయి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడండి, వాళ్ళ ఇంట్రెస్ట్ మీద. ఇప్పుడు 73% మరి 27% మంది తెలుగు మీడియం ఉన్నారు కదా, వాళ్ళని మేము కంపల్సరీ చేయలేదు కదా. బొత్స గారు, మేనిఫెస్టో అమలు చేయడం కావచ్చు, రాజకీయ ఎత్తుగడలు వేయడంలో కావచ్చు, రాజశేఖర రెడ్డి గారితో కూడా పనిచేశారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి జగన్లో మీరు చూసిన ఎవరు బెటర్, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎలాంటి నిర్ణయాలు అంటే రాజశేఖర రెడ్డి గారు ఆచితూచి అన్నీ కూడా చెప్పిందల్లా విని తీసుకుంటారు, వీరు కూడా అలా తీసుకుంటారు. కానీ ఆయనకి ఈయనకి తేడా ఏంటంటే ఒక స్టేజ్ వచ్చినప్పటికీ ఒకవేళ మళ్ళీ వెళ్ళి మనం రెండోసారి మూడోసారి అలాగే రాజశేఖర్ గారు చెప్తే మళ్ళీ తిరిగి ఆలోచించే పరిస్థితికి వచ్చేవారు. ఈయన వచ్చి లేదు ఎందుకు జరగదు, మనం ఇంత దాని మీద ఎక్సర్సైజ్ చేసి కులసంగా చర్చించి ఇన్ని కొనాలు చేశాం కదా, అందుకు నేను కొంత సమయం తీసుకుందాం అని దాన్ని ఫలాలు వచ్చిన వరకు కూడా ఈయన దాని గురించి ఫైట్ చేస్తారు. దానికి ఇంతవరకు కూడా ఆయన చేసిన నిర్ణయాలకి అటు నుంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అంత ముండేని కాదు, కానీ అది వస్తుందని నమ్ముతాడు కాబట్టి దాని గురించి చేసే ముందే చాలా ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి దానికి ఫలాలు వస్తాయని నమ్ముతారు, దానికి వస్తున్నాయి కూడా. అవి సార్ వైఎస్ క్యాబినెట్లో కూడా మంత్రి ఉన్నారు, జగన్ క్యాబినెట్లో కూడా మంత్రి ఉన్నారు. ఇద్దరి పాలనలో ఎవరి పాలనకు మీరు ఎక్కువ మార్కులు వేస్తారు, లేకపోతే ఎవరి పాలన బెటర్గా ఉందంటే? మార్కులు వేయడానికి ఇక్కడ ఆ పాలన ఈ పాలన ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా అది వెళ్ళలేదు. ఒక సెక్టార్ వచ్చినప్పటికి వచ్చి ఆయన ప్రయారిటీగా తీసుకునేవారు, ఈయన ఒక సెక్టార్కి వచ్చి ఒక ప్రయారిటీగా తీసుకునేవారు. రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆయనలాగా ఎప్పుడైతే ఈయన ఫస్ట్ 14-19 చూసిన తర్వాత 19లో ఆయన అడుగు ఒకటే చెప్పాడు, మా నాన్నగారి గంట నేను ముందు వస్తాను. అన్ని సెక్టార్లు ఈయన తీసుకున్నాడు. ఒక ఎడ్యుకేషన్ కాదు, ఒక వెల్ఫేర్ కాదు, ఒక అగ్రికల్చర్ కాదు, ఒక హెల్త్ కాదు. రాజశేఖర గారు వచ్చి ఆరోగ్యశ్రీ పెట్టారు. ఈయన ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేస్తూ దాని తాలూకు ఇది పెంచుతూ 17 మెడికల్ కాలేజీలు పెడుతూ ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడుతూ దాన్ని ఇంకా విస్తృతంగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన చర్యని ఈయన చేశాడు. ఆయన వచ్చి ఫీజు రింబర్స్మెంట్ పెట్టారు. ఈయన దానికి ఇంకా యాడ్ చేస్తూ విద్యాదీవెనతో పాటు వసతి దీవెన పెట్టారు. దాంతోపాటు విదేశీ విద్యకు వచ్చి మామూలుగా వెళ్ళి అరకొరగా ఏదో ఇచ్చి మళ్ళీ విదేశాల్లోకి వెళ్ళి అక్కడ ఏ మాల్స్లోనో ఏ కాఫీ షాప్లోనో మళ్ళీ వాళ్ళు పనులు చేసుకుని ఆ విద్యార్థులు వచ్చి ఇబ్బంది పడేటట్లు ఉండకంటే 1,20,00,000 వరకు వాళ్ళకి వచ్చి గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇవ్వడం. కానీ దాంట్లో నంబర్ తక్కువ అవుతుంది అనేది ఒక ఆరోపణ ఉంది. ఎందుకంటే టాప్ 10 యూనివర్సిటీ, టాప్ 100 యూనివర్సిటీ మాత్రమే పెట్టుకోవడం వల్ల కొంచెం ఇప్పుడే గ్రామీణ ప్రాంతం నుంచి విదేశీ విద్యకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇబ్బందిగా మారుతుంది. మీరు 5 ఏళ్ల కాలంలో గత 5 ఏళ్లలో ఇచ్చిన 3,000-4,000 మందికి ఇస్తే మీరు వచ్చేటప్పటికి 500-600 మంది కంటే కూడా ఎక్కువ మందికి ఇవ్వలేకపోయారు ఆ పథకం కింద, విదేశీ విద్యా దీవెన కింద. 2 విషయాలు సార్ ఇక్కడ. నెంబరు కంటే వెళ్ళే వాళ్ళ 100% ప్రయోజకులు కావాలనేది కాన్సెప్ట్ ఒకటి. 1000 మంది వెళ్ళి 10 మంది ప్రయోజకులు అయితే ఉపయోగం ఉంది. 10 మంది వెళ్ళి 10 మంది ప్రయోజకులు అయితే అది రాష్ట్రానికి గౌరవం, రాష్ట్రానికి దేశానికి అది ఒక ఎసెట్, మనకి కూడా అది మంచిది. అందుకనే దానికి ఆ 1000 మందికి మిగతా వాళ్ళందరికీ కూడా ఈ కాలంలో ఏం తీసుకున్నామంటే ఒక ఆన్లైన్లో టాప్ 100
యూనివర్సిటీస్ ఏదైతే ప్రపంచంలో ఉన్న 100 యూనివర్సిటీలు ఏవి ఉన్నాయో ఆ 100 యూనివర్సిటీలతోని మీ ఎంఐయూ చేసాం మొన్న. ఎడెక్స్ అనే ఒక సంస్థ చేసి అనంత్ అగర్వాల్ని ఎవరైతే మన పద్మశ్రీ అవార్డు ఉన్నారో మన ఇండియన్ రాజ్యం, ఆయన వచ్చి ఎడెక్స్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేశాడు. అందులో టాప్ 100 యూనివర్సిటీస్ ఉన్నాయి. హార్వర్డ్ ఉంది, ఇది లండన్ బిజినెస్ స్కూల్ ఆఫ్ లండన్ ఉంది, కేంబ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అందులోను అన్నిట్లోనూ కూడా ఇప్పుడు ఆన్లైన్ పెట్టాము. రిజిస్టర్ చేసుకుంటే చాలు, ₹1 కట్టక్కలే. 1 year కోర్స్ ఉన్నాయి, 2 years కోర్స్ ఉన్నాయి. 1200 1200 కోర్సెస్, నాట్ ఓన్లీ 1 or 2. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు వచ్చి ఆ 1 year కోర్స్ చేసిన తర్వాత జాయింట్ సర్టిఫికేషన్, ఇది ఆ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాయింట్ సర్టిఫికేషన్ ఇష్యూ చేస్తారు. దట్ ఈజ్ ఎనఫ్. ఏది ఎప్పుడు ఆ యూనివర్సిటీ చదువుకున్నట్టుగా సర్టిఫికేట్ ఇస్తాము. ఐబీ విషయంలో కూడా మీ మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. ఐబీ అనేది ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 500 కోట్ల టర్నోవర్ కూడా చేయదు, కానీ ఏపీ ప్రభుత్వం దానికి ఒక్కసారి 4500 కోట్లతోటి ఒప్పందం చేసుకుంది అనేది. ఎవరు చెప్పారు మీకు? తప్పది. 4500 కోట్లతో ఒప్పందం చేసుకుంది అది ఎంత సార్ ప్రాజెక్ట్? చాలా చాలా అబద్ధం. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఏం లేదు. ఎవరు చెప్పారండి 4500 కోట్లని? చాలా తప్పు. నా దృష్టికి ఎప్పుడు రాలేదు. ఆడిది నేనే ఫైల్ మీద సంతకం పెట్టాలి. మా బాబు 4500 కోట్లు అంటే ఎంత సార్ ప్రాజెక్ట్ కాస్ట్? ఆ కాస్ట్ ఏంటంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి, వాళ్ళకి వచ్చి ఐబీ అసలు కాన్సెప్ట్ ఏంటి తెలిసింది ఐబీది. ఐబీ అసలు మన రాష్ట్రంలో 3 స్కూల్స్ ఉన్నాయి. ఐబీ తాలూకుతో ఉన్నవి, ఆంధ్ర రాష్ట్రం ఉన్నవి 3, ఓన్లీ 3. మనం చేసుకున్న వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్ ఏంటంటే 1వ తరగతి నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ఐబీ స్టార్ట్ అవుతుంది మన దగ్గర నుంచి. మన కరికులంతో మన ఎస్సీఆర్టీతో వాళ్ళు కొలాబరేషన్ అయ్యి అది ఐబీలో ఉన్న వాళ్ళు వీళ్ళు కలిసి కూర్చొని కరికులం తయారు చేస్తారు. అది రేపు 1st స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేస్తాం. 12th స్టాండర్డ్ వరకు ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వచ్చి ఈ స్టూడెంటే 12th వెళ్తాడు. 12th వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిపి జాయింట్ సర్టిఫికేషన్, ఇది ఐబీ ప్లస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కలిపి జాయింట్ సర్టిఫికేషన్ ఇస్తుంది. అప్పుడు వాడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వచ్చి అవుతుంది అనేది కాన్సెప్ట్ అది. ఓకే, అంతేగాని టోటల్గా ఐబీని కోర్సు ఒకటే కాదు, మన కరికులంతో పాటు ఐబీ ఆల్సో 1 of the సబ్జెక్ట్. దాన్ని ఇన్వాల్వ్ చేస్తూ మన తాలూకా ఎక్స్పర్ట్స్, వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఒక 5 వచ్చి ఆఫీస్ ఇచ్చాం పర్మనెంట్గా వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరూ కొలాబరేషన్తో వచ్చి కరికులం తయారు చేస్తాము. ఈ ఇయర్ నుంచి అది స్టార్ట్ చేస్తాం. అందుకే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం, సామాన్య ప్రజానికి కోసం, మధ్యతరగతి ప్రజల కోసం ఆయన ఉండాలి అని చెప్పింది కారణం అది. బొత్స గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో ఉన్నాడు. ప్రాజెక్టులు చేశారు, ఐటీని చేశారు, ఇండస్ట్రీని చేసుకొచ్చారు, రైతుల్ని అది చేశారు. అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి కేవలం వెల్ఫేర్ మీదనే ఫోకస్ చేస్తున్నారు అనే విమర్శకి మీ సమాధానం ఏంటి? ఏమండి, అది చాలా అన్యాయం అండి. వెల్ఫేర్ ఏంటండి? ఇప్పుడు ఎడ్యుకేషన్ చేస్తుంది వెల్ఫేర్, ఇది ఎడ్యుకేషన్ చేస్తుంది దిస్ ఇస్ ద వెల్ఫేర్? నో, దిస్ ఇస్ అసెట్ నాట్ ఓన్లీ అవర్ స్టేట్, ఎంటైర్ కంట్రీకి. ఇది తీసుకున్న రాబోయే 20 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ స్టూడెంటు దేశంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూపీబీఎస్ కానీ ఎనీ లేదు విదేశాలకు కానీ మన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇంక ఫ్యూచర్లో. ఇప్పుడు నుంచి స్టాండర్డ్స్ నుంచి మెయింటైన్ చేసుకుని మనం వెళ్తే 20 సంవత్సరాల తర్వాత ఇది ఇంతే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలంటారు. మరి 17 మెడికల్ కాలేజీలు పెట్టి 17 హాస్పిటల్స్ పెట్టి కార్పొరేట్ హాస్పిటల్ పెడితే అది వెల్ఫేరా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా. దాంతోపాటు 2510 సీట్స్ ఎక్స్ట్రా మెడికల్ సీట్స్ వస్తాయి కదా మీకు. వస్తే 15 మెడికల్ సీట్స్ వస్తాయి కదా. సంక్షేమ పథకాలు మీరు మేనిఫెస్టో చూస్తే భారీగా అంటే భారీ మేనిఫెస్టో ప్రకటించారు. సంక్షేమ పథకాలు ఓట్లు కురిపిస్తాయి అనేది మీ అభిప్రాయం అయితే తెలంగాణలో కూడా మీకన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేశారని చెప్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, కానీ ఇక్కడ రిజల్ట్ తారుమారు అయిపోయింది. మీరు ఎట్లా చూస్తారు? అందుకే ఇక్కడ నేను ఇప్పుడు ఏం మాట్లాడినా ఇంకా మళ్ళీ ఇక్కడ కేసీఆర్ అప్పుడు పరిపాలన గురించి, అక్కడ జరిగిన చిన్న ఇబ్బందుల గురించి అవన్నీ మనం ఇప్పుడు ఎత్తుకోవచ్చు వస్తుంది. చెప్తాను, మీరు చెప్పిన దాంట్లో ఒకటే తీసుకుంటాను. వెల్ఫేర్ వల్ల అధికారం వస్తుంది.
మేము ఇప్పుడేం పెంచలేదు కదా. ఇప్పుడు చంద్రబాబు చెప్పాడని చెప్పి 4,000 రూపాయలు ఇస్తాను మేము చెప్పలేదు కదా. లేదు వికలాంగుడికి 7,000 ఇస్తాను మేము చెప్పలేదు కదా. లేదు అంటే మహిళలకు వచ్చి బస్ ఫ్రీ ఇస్తామని చెప్పలేదు కదా. అది చెప్పామా చెప్పు, ఎందుకు చెప్పలేదు? చేసింది చెప్పిందే చేయాలి, చేసిందే చెప్పాలని. దానివల్ల రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కూడా ఇబ్బంది ఉండకుండా ఉండాలని ఏదైతే చెప్పామో దాన్ని 100% అమలు జరపాలని. అందుకే ఏమన్నాము, గత 5 సంవత్సరాల పరిపాలన చూసి మా మీద నమ్మకం ఉంటే, మీకు మంచి జరిగింది అనుకుంటే మళ్ళీ ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి అడిగిన ముఖ్యమంత్రి, అడిగిన నాయకుడు ఎవరు? చంద్రబాబుని అడగమండి. నేను 14 సంవత్సరాలు వచ్చి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేశాను, నా పరిపాలన చూస్తే మళ్ళీ నాకు ఓటు వేయండి అనమనండి. మీ నమ్మకం నిలబడుతుందా సార్? ఎందుకంటే మీరు 3,000 ఇస్తా ఉన్నారు పింఛను, వాళ్ళు ఈ నెల నుంచి పోలింగ్ మే 13, రిజల్ట్ జూన్ 4, ఏప్రిల్ నుంచే 4,000 ఇస్తూ ఉంటున్నారు. ప్రతి మహిళకి 2,500 ఇస్తూ ఉంటున్నారు. ప్రతి ఇంటికి 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తూ ఉంటున్నారు. రైతుకి 20,000 సూపర్ 6 సిక్సర్ కొడుతుందని చెప్తా ఉన్నారు. మీరు ఓన్లీ 3 కొట్టారు. రైతు భరోసా, అమ్మఒడి, పింఛను 4 ఏళ్ల తర్వాత. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే దీనికి అది సరిపోతుందో లేదో తెలియదు కానీ అది సరిపోతుంది. ఎవడో వాడికి అవసరం వచ్చి ఒకడో అప్పు తీసుకున్నప్పుడు సాధారణంగా రూపాయి అప్పు 2 రూపాయలు అప్పు తీసుకుంటాడు, తిరిగి చెల్లించేద్దాం అని సంప్రదిస్తాం. 10 రూపాయలు ఒకడు వచ్చి 10 రూపాయలు అప్పు తీసుకుంటాడు, అది తిరిగి ఇస్తాడు. అది 2 నెలలతో పని అయిపోద్ది. చంద్రబాబు నాయుడు చరిత్ర మనం తీసుకుంటే ఇదే రైతు రుణమాఫీ చెప్పాడు, మహిళా రుణమాఫీ చెప్పాడు, డోక్రా సంఘాల రుణమాఫీ చెప్పారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, లేకపోతే ఉద్యోగ వృత్తి అన్నారు. మరి అవన్నీ ఆయన చెప్పిన మాటలే కదా. ఇవన్నీ ఎప్పుడూ చెప్పలేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎప్పుడూ చెప్పలేదు. ఈ కూటమి ఏదైతే ఇప్పుడున్న పసుపు చొక్కా, కాషాయ చొక్కా, ఆ చొక్కా ఈ చొక్కా కన్నా మధ్య ఉన్న చొక్కా 3 రంగులు కలిపి 2014లో చెప్పారు. మళ్ళీ ఇప్పుడు సేమ్ మనుషులు వచ్చి మళ్ళీ మేము చెప్తామని ప్రజలు ఎక్కడ నమ్ముతారండి? ఎలా హౌ కెన్ బిలీవ్? ఎక్కువ చెప్తున్నారు. ఇంకా రెండోది, ఇంకా అంతకంటే ఎక్కువ చెప్తున్నారు. రెండోది నిన్నటి వరకు ఏం చెప్పారు మా ప్రభుత్వం మీద? ఇలా అప్పుల పాలు అయిపోయారు, ఇక ఆర్థికంగా తిరిగిపోయారు. కనీసం ఈ మొన్న మేము పెన్షన్ ఇస్తామంటే వీళ్ళే పిటిషన్ పెట్టి ఆపి అమ్మో డబ్బులు లేవు పెన్షన్ అని చెప్పిన వ్యక్తులే కదా. మరి పెళ్ళగిస్తారు. ఇదేనా పాతాల పేరు మంత్రం ఉందా? జనం అభిప్రాయం వెటాచార్య సినిమా అనుకుంటారు. ఇది జనం అభిప్రాయం మార్చుకోరు సార్. మీరు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అంటే అపనమ్మకమైన వ్యక్తి, వెన్నుపోటుదారుడు, నమ్మించి మోసం చేస్తారని 2004 ఎలక్షన్లో చెప్పారు, ఓడించారు. 2009లో ఓడించారు. 2014లో మీరు అవి చెప్పి ఓడించలేకపోయారు కదా. ఇప్పుడు జనం నమ్మరంటారా ఆయన్ని? సార్ 14లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పలే. 14లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడే పుట్టిన పిల్ల, నాకు చాలా అపారమైన అనుభవం ఉంది, నేను దీన్ని వచ్చి ఎత్తుకొని లాలించి పాలిచ్చి పెంచాలి, నాకున్న అనుభవంతో పెంచుతాను, దానికి ఇవన్నీ చేస్తాను అని చెప్తే పాప అమాయకులు వచ్చి అనుకుని ఆ రోజు నమ్మి చేశారు, మోసపోయారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మోసపోతారు? మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు, మా పెద్దలు ఎక్కడ ఉన్నా, మా స్వర్గీయ మా స్వామయ్య గారు, మా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒత్తిడి చూస్తారు. నేను అప్పుడు ఆ పార్టీలో లేను కానీ 14లో ఉచిత పెట్టమని చెప్పింది. సో మీకు గుర్తుందా సార్, 2009లో కూడా మీరు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉండేవాళ్ళు మీ గవర్నమెంట్ మీద, మీరు చేసిన పనుల మీద. కానీ మీరు మీ మేనిఫెస్టోలో 2-3 తప్ప మిగతా విషయాలకు వెళ్ళలేదు. కరెంటు ఉచిత విద్యుత్ని ఎన్హాన్స్ చేశారు, ఇంకొక 2 పెట్టారు, గుర్తులేదు. మీరేమన్నారు, బియ్యం, ఉచిత బియ్యాన్ని ఒకళ్ళకి 4 కేజీలు 5 కేజీలు ఇస్తామన్నారు. అవి ఎందుకంటే మేము గెలుస్తాం, డిక్షన్ వస్తుందని చెప్పారు మీరు. కానీ మీరు 158 అంటే చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బయటపడింది. ఇప్పుడు ఆ పరిస్థితి రాదని మీరు గట్టిగా నమ్ముతున్నారా? గట్టిగా నమ్ముతున్నాను. ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితులు కానీ, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు కానీ, ఇవాళ ప్రభుత్వం పనితీరు కానీ లేదు. పారామీటర్స్ ఏ పారామీటర్ తీసుకున్న దేశం మనం కంపేర్ చేసుకుంటే పారామీటర్స్ కానీ అన్నీ కూడా మనం 1 to 5లో ఉన్నాం, టాప్ 1 to 5లో. దాంతోపాటు ప్రజల తాలూకు సంతృప్తమైన విధానంలో వాళ్ళు 100% ఇవాళ గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాల పేదలందరూ ఉన్నారు. ఎవరైతే ఈ కొన్ని మాట్లాడతారో వాళ్ళ మీద ఏమైనా కొద్దిగా ప్రభావం పడిన 1 point 0.5 పడిన వాళ్ళు అయితేనే మాత్రమే దాన్ని ఉంటుంది, కానీ లేకపోతే ఉండదు. ఎందుకు ఉండదు? ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తున్నారు కదా సార్, మీ ఇంట్లో మంచి జరుగుతున్న ఓటు ఏమైనప్పుడు ఇంకేమైనా ఇష్యూ ఉంది?
మంచి జరగకపోతే ఏరు కదా. మీరేమో మంచి మంచి జరిగింది, జరిగితేనే నన్ను ఆశీర్వదించండి అంటే అర్థమేంటి అర్థమేంటి? మీరేమో మంచి జరిగింది, మా కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్తున్నారు. మీ పార్టీలోనే చాలామంది నాయకులు, చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది మంత్రులు రైతు రుణమాఫీ చేస్తే మన గెలుపుకు తిరిగే ఉండదు అని అన్నారు. అంటే వాళ్ళు భయం ఉందా సార్ ఎక్కడైనా? సార్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లాగా ఉంటాయి. మీరు కూడా ఏమడుగుతున్నారు, అది ఇచ్చేస్తే గెలిచేస్తామని అనే అభిప్రాయం చెప్తున్నారు కదా. ప్రజలకి మనం చెప్పించే రైతు రుణమాఫీ చేయాలి, లేకపోతే ఇంకో మాఫీ చేయాలి, దానికి ఇంకో 50,000 కోట్లు కావాలి, ఇంకో 1,00,000 కోట్లు కావాలి. ఎక్కడ నుంచి తెస్తారు 1,00,000 కోట్లు 50,000 కోట్లు? ఎక్కడ నుంచి తెస్తారు చెప్పండి సార్. మనకి అనాదిగా వస్తున్న మన సాంప్రదాయం ఏంటి? ఓ 10% గ్రోత్ వస్తుంది మనకి. ఇంకా చేసుకుంటే మ్యాక్సిమం 15% గ్రోత్ వస్తుంది. ఎప్పుడైనా భారతదేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలోనూ ఆ గ్రోత్ అంతకంటే మనకి ఎక్కువ వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఈ 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఏమైంది? 2 సంవత్సరాలు కోవిడ్లో పోయింది. అయినప్పటికీ కూడా మా పరిపాలన విధానం వల్ల, మా ముఖ్యమంత్రి తాలూకా టైం టు టైం, డే టు డే ఆయన చేస్తున్న మానిటరింగ్ వల్ల ఇవాళ FRPM క్రాస్ అవ్వకంటే మేము లోన్స్ తీసుకున్నాము. చంద్రబాబు నాయుడు FRPM క్రాస్ అయ్యి లోన్స్ తీసుకొచ్చాడు. మీరు తెచ్చినట్టు కూడా వాళ్ళు అప్పు తెచ్చి ఇవ్వలేరనుకుంటున్నారా? ఇది మీరు తెచ్చినట్టు సార్, అప్పు తేవాలంటే ఏంటంటే అప్పు తేడానికి కొంతవరకే. మనం రాజ్యాంగం ఉంది, మన కాన్స్టిట్యూషన్లో అదే అవకాశం లేదు. ఫిజికల్ మేనేజ్మెంట్లో కానీ FRPM పర్మిషన్ పోతే ఎలా తగ్గలరు? ఎవరైనా సరే తెస్తే రాష్ట్రం దివాళా తీస్తే ప్రెసిడెంట్ రూల్ పెట్టేస్తారు, పోతుంది. 2014లో అనుభవం అధికారంలోకి తీసుకొచ్చింది అన్నారు. 2019లో మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అన్నారు. ఒకసారి ఇది ఈ మేనిఫెస్టోని చూపెట్టి, కానీ ఈసారి ఇవి అమలు జరుపుకునే తీరులో నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను వచ్చి దీన్ని అమలు జరుపుతాను, మీరు నన్ను నమ్మండి, నేనేం తప్పు చేస్తే నాకు ఇవ్వద్దు అని చెప్పారు. జరిపాం కాబట్టి మళ్ళీ మేము అడుగుతున్నాం. మీరు చూసి ఈసారి మీకు అధికారం ఇది ఏం చూసి ఈ 5 సంవత్సరాలు జరిగిన పరిపాలనని, ఈ 5 సంవత్సరాలు ఏదైతే మనిషి తాలూకు జీవన ప్రమాణాలు పెరిగాయో, ఏదైతే ఇంట్లో ఉన్న పిల్లల తాలూకా విద్యా అవకాశాలకి మేము తీసుకున్న స్టెప్స్, రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యం గురించి మేము తీసుకున్న స్టెప్స్ వేస్తున్నాయో, రైతు ముంగిటే వాళ్ళకి వచ్చి విత్తనం కానీ, లేకపోతే ఎరువును కానీ, లేదు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం కానీ, తిరిగి వాళ్ళ ఖాతాలో చేయడం కానీ, ఇవన్నిటికంటే మేము తీసుకొచ్చిన సెక్రటరియట్ సచివాలయ వ్యవస్థను చూసారా? ఎక్కడ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా. సార్ మీరు అందులో చేసినవన్నీ స్పష్టంగా చెప్తున్నారు సార్, కానీ చేయనివి కూడా ఉన్నాయి. 99% చేసామని మీరు చెప్తున్నారు. అందులో జాబ్ క్యాలెండర్ కావచ్చు, మద్య నిషేధం కావచ్చు, డిఎస్సి ఎక్కడ అనేటువంటి ప్రశ్నించే విమర్శలకు మీరు ఎలాంటి సమాధానం చెప్తారు సార్? దానికి ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పెన్షన్ విధానం కూడా తీసుకొస్తున్నాం, కీలకమైన. సార్ మేము ఇప్పుడు మా పార్టీది మాకు నిజాయితీ ఉందని చెప్పాను, ఏదైతే CPS రద్దు చేస్తామని చెప్పాము, ఆ రోజు చెప్పాము, ఎన్నికలు చెప్పాము, చెప్పలేదు మేము ఎవరు అనట్లేదు, చేయలేదు అంటున్నాం. వస్తాను బస్. మెజారిటీ ప్రజలు కోరుకుంటున్న రోడ్లు లేవు సార్ ఆంధ్రప్రదేశ్లో. ఉండి మరి చెప్పొద్దు, దాన్ని వదిలిమంటే వదిలేస్తాను. చెప్పండి. దినకర్ గారి ప్రశ్నకి సమాధానం ఏంటి? అదే CPSని మేము చెప్పాము, ఆ రోజు చెప్పాము మేము, కరెక్ట్. కానీ ఈరోజు చేయలేకపోతున్నాం. అందుకని దానికంటే మెరుగైన గ్యారంటీ స్కీమ్ తీసుకొస్తున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోండి అని ఉద్యోగ సంఘాలతో 10 దఫాలు మీటింగ్ని పెట్టి, సమావేశం పెట్టి వాళ్ళు ఒప్పించి మేము చేశాము ఈ కార్యక్రమాన్ని. అటు పైన కేంద్రం నుంచి దానికి తగ్గ లేదు, ఒత్తిడి ఉంది దాని మీద, ఈ కార్యక్రమం ఉంది, దీనివల్ల వచ్చి రాష్ట్రాలు వచ్చి దీనివల్ల మేము కూడా ఆలోచన చేశాము, ఇది మంచి సాంప్రదాయం కాదనుకుంటున్నాం. అందుకనే దీన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని వాళ్ళు అడిగి దాన్ని వచ్చి దాన్ని GPSకి తీసుకొచ్చాం, గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చాం. మేము అనలేదని చెప్పలేదే. ఇక డిఎస్సికి సంబంధించి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 18,200 పోస్టుల్ని 18,200 మేము వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మా ప్రభుత్వం సంతకం పెట్టి వాళ్ళకి వచ్చి ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చాం. అది టీడీపీ ఇచ్చిన నోటిఫికేషన్ కదా సార్? ఏం చెప్తామండి, టీడీపీ 1 సంవత్సరం అది మన ఇంట్లో కొట్ట ఇది. వాళ్ళు 2018లో ఇచ్చిన నోటిఫికేషన్కి మీరు భర్తీ చేశారు. మీరు మొన్న ఫిబ్రవరిలో 6,100 పోస్టులకి 2018లో నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి? 19 ఎలక్షన్ ఉన్నప్పుడు
ఎలక్షన్ జరగదని తెలుసు. మీరు మొన్న ఇచ్చారు కదా సార్. అందుకే మాకు ఖాళీ లేవు. అది కూడా ఆగిపోయింది. మీరు ఇచ్చిన 6,100 కూడా. అది కాదు బాబు, ఖాళీ లేక 18,200 పోస్టులు మేము ఇచ్చాం. 18,200 మందికి ఇచ్చాం. ఇప్పుడు కొత్త పాలసీ తీసుకోబోతున్నాం, నో వేకెన్సీ. అంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరమే, ఏది వేకెన్సీలో 100 వచ్చినా 50 వచ్చినా ఆ జిల్లాలో ఏ వస్తే ఆ జిల్లా వరకు పెట్టి అది వేకెన్సీ కంప్లీట్ ఆ డిఎస్సి గురించే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అధికారంలోకి వస్తే తొలి సంతకం కూడా డిఎస్సి మీదే చేస్తారని చంద్రబాబు అంటున్నారు. చేయడానికి మన ఎక్కడ ఏం చేస్తాడు. అందుకే అంటున్నాను, చంద్రబాబు నాయుడుది దాని మీద స్టడీ చేయకుండా చెప్తున్న మాటలు ఇవి. మరి మీరు స్పష్టంగా స్టడీ చెప్పండి సార్, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని స్టడీ చేయకుండా ఏదో పాసింగ్ మార్కులు చేసి మమ్మల్ని బుర్ర జల్లేస్తే అవుతుందా చెప్పండి. డిఎస్సికి ఓకే, ఇవాళ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎంతమంది టీచర్లు ఉన్నారు, వాళ్ళకి సరిపడా ఉన్నారా లేదా, లేదు ఉద్యోగ సంఘాలు చెప్పనండి, లేదు ఉన్నాయండి ఖాళీలు చెప్పనండి. అప్పుడు మేము ఉద్యోగ సంఘాలు చెప్పామనుకోండి మేము అగ్రీ. సార్, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం మీద మీరు స్టడీ చేయకుండానే అనౌన్స్ చేసేసారు, హామీ ఇచ్చారా? స్టడీ చేసేటప్పుడు సమస్యలు వచ్చినా కేంద్రం ఒత్తిడి అంటున్నారు, కేంద్రం ఒత్తిడితోనే తగ్గారా? అప్పుడున్న పరిస్థితుల్లో స్టడీ చేశాం, కానీ ఇంత తీవ్రతగా ఉంటుంది అనుకోలేదు. అంటే పూర్తిగా స్టడీ చేయనట్టు అంటే తీవ్రత మేబీ మీరు ఏ భాష వాడతారో నాకు తెలియదు, మీ లాంగ్వేజ్ నాకు అర్థం అవుతుంది, కానీ నా భాష అయితే నాకు ఎవరు అవుతుంది. అంటే ఏమనుకున్నారు సార్? ఏం జరిగింది సార్? అదే అంటున్నాను కదా, అది అసాధ్యం అనుకొని మేము ఓపెన్ అపాలజీ అడిగాము. ఇది చేయలేకపోతున్నాము, మిమ్మల్ని అందే భావించొద్దు, దీనికి ఆల్టర్నేటివ్గా గ్యారంటీ స్కీమ్ తీసుకొస్తాము, గ్యారంటీ స్కీమ్లో ఏం కావాలి 1, 2, 3, 4 చెప్పండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఆ స్కీమ్స్ తీసుకొచ్చాం, మినిమం గ్యారంటీ తీసుకొచ్చాం వాళ్ళకి. సార్, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, ఒక ఇండస్ట్రీ కూడా రాలేదని, తర్వాత ఒక్క అధికారిక ప్రభుత్వ కట్టడాలన్నది జరగలేదు, గతంలో చంద్రబాబు హయాంలోనే జరిగినవి తప్ప ఒక్క కట్టడం జరగలేదని, రాజధాని విషయంలో ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేదన్న. ఈ రోడ్డు విషయంలో నేను ఒకటి యాడ్ చేస్తాను సార్. మీరు అందరూ పాత్రికేయులు చాలా మేధావులు మీరని మా ప్రజలకు మాకు నమ్మకం, మీరు మేధావులని మా ప్రజలకు నమ్మకం. కాబట్టి మేనిఫెస్టోలో మా క్లారిటీ ఇచ్చాం కదా సార్. మేము గత 5 సంవత్సరాలు అంటే పోనేదో నోటి మాటలు, వీళ్ళు రేపు నిజంగా చేస్తారా చెయ్యరా అంటే సార్ అవదా అనుకో. ఇప్పుడు ఇవాళ మీకు మా భగవద్గీతలో పెట్టాం కదా, మా కురాన్లో పెట్టాం కదా, నమ్ముతున్న కురాన్లో పెట్టాం కదా. అంటే సార్ సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు పెడుతున్నారు, రోడ్లకు 2,000 కోట్ల రూపాయలు పెట్టలేకపోయారా అన్నది ప్రశ్న సార్. రోడ్లకి ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లని పునర్నిర్మాణం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు చేయవలసిన బాధ్యత మాది. రోడ్లు చేయకపోతే ప్రజలు మాకెందుకు ఓట్లు వేస్తారు? రోడ్ల కోసమే లీటర్ డీజిల్ మీద, లీటర్ పెట్రోల్ మీద రూపాయి వసూలు చేసి చెప్తానంటారా, రోడ్లు వేయలేదు అనేది ఒక గొయ్యి చూపెట్టి ఈ రోడ్డు వేయలేదంటే ఎలాగొద్ది, పద నా కాన్ఫరెన్స్ తీసుకెళ్తానండి. చిన్న విషయం సార్, నిన్న తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం వెళ్ళారు. ఆ భద్రాచలం వెళ్ళే మధ్యలో కొంత ఏపీ పోర్షన్ ఉంది, ఆ పోర్షన్లో 5-6 కిలోమీటర్ల దారుణంగా ఉంది. ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు, అలాంటివే ఉన్నాయి సార్. 5-6 కిలోమీటర్లు ఉంది. మరి అది 5 సంవత్సరాలు చేశాడు చంద్రబాబు నాయుడు. అంటే అతను చేయలేదని మేము చేయలేదని చేయమని అనొద్దు అన్న నేను. కానీ కొన్ని ఎక్కడ దూర ప్రాంతాల్లోనూ కొన్ని ఉంటాయి, మేబీ ఉండవని అన్నాయి. నేను 100% అయింది అన్ను, కానీ భూతత్వంలో చూపెట్టేంత కాదు అని చెప్తున్నాను. అంటే రోడ్డు సెస్ మీద ఈ టీవీలోనూ ఈనాడులోనూ ఒక 2-3 రేఖలు చూపెట్టినట్టు కాదని చెప్తున్నాను. మేము కూడా తిరుగుతాం కదా సార్ రోడ్ల మీద అప్పుడప్పుడు. అందుకే మీరు అతను రండి. అంటే ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదని సార్, రోడ్లకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత. బడ్జెట్ కూడా ప్రాధాన్యత ఇచ్చాము. బడ్జెట్ కూడా చూస్తే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రోడ్స్కు పెట్టింది చాలా తక్కువ ఉంది సార్, యావరేజ్ చూస్తే. అది కూడా మనకు కనిపిస్తుంది సార్. రోడ్ల మీద ఇప్పుడు విలేజ్ ఇంటర్నల్ రోడ్డు ఉన్నాయండి. మేము గడప గడపకైనా ఒక స్కీమ్ పెట్టాం. ఇది ఒక నాటే స్కీమ్, ఒక అందరి నెలమని పార్టీ ఒక ప్రణాళిక పెట్టింది, అది ఆదేశించాం. మా వాళ్ళందరూ దిగారు. ఆ గడప ఒక సచివాలయంకి 20 లక్షల రూపాయలు ఇచ్చాం. అంటే ఇది ఒక ఊరికి 20 లక్షలతో సిమెంట్ రోడ్లు వేసాం. ఎన్ని 175 కాన్స్టిట్యున్సీల్లో 175 × 20. చంద్రబాబు నాయుడు అంత వేసినట్టు చూపెట్టమనండి అయిపోయింది. ఒక ఊర్లో సచివాలయము, ఆర్బీకే, వెల్నెస్ సెంటరు 10,000 సచివాలయాలు కట్టాం. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపెట్టమనండి. అవి బిల్డింగ్స్ కాదా? అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదా? అవన్నీ కట్టాం. ఇవి కాకుండా
ఇవి కాకుండా ఇంకా మిగతా స్కీమ్స్లో నాబార్డు నుంచి కానీ లేకపోతే ఏబీ నుంచి కానీ వీటి నుంచి కూడా తీసుకొచ్చి రోడ్స్ వేసాం. గవర్నమెంట్ ప్రతి స్కీమ్లోనూ కూడా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తాలూగా ఇన్వాల్వ్మెంట్ లేకుండా అవ్వదు కదా. 100% లోన్స్ కాదు కదా, 100% ఎయిడ్ కాదు కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినా సరే స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండకంటే అవ్వదు కదా. ఇవన్నీ మరి జనరల్ ఫండ్ అలాగే 15th ఫైనాన్స్ ఇవన్నీ వచ్చాయి కదా. ఓకే, చేయలేదంటే ఎక్కడ అవుద్ది? చేసాము. అయితే మంత్రి గారు. టీవీల్లో చూపెడుతున్నంత కాదు. ఇప్పుడు ఒక 100 రోడ్డు నా కాన్స్టిట్యున్సీలో దగ్గర 200 గ్రామాలు ఉంటాయి. హ్యామ్లెట్స్ ఇవన్నీ ఐ ఫీల్ 170 గ్రామాల వరకు కూడా మెయిన్ గ్రామాలకి అన్నిటికి ఉంటాయి. హ్యామ్లెట్స్కి అయితే మీద ఇంకా 30 గ్రామాలకి హ్యామ్లెట్స్కి అయితే 25-30 గ్రామాలకు ఉండవు. ఆ 25 చూపెట్టలేదంటే ఎలాగా? సరే, ఈసారి రిలీజ్ చేసిన మేనిఫెస్టో జనరంజకంగా లేదు, ఆశాజనకంగా లేదు అంటున్న వాళ్ళకి మీరు జనరంజకం కాదు, ప్రజా నమ్మకంగా ఉంది మేనిఫెస్టో. ప్రజలకు ఒక నమ్మకం, దేశ రాజకీయాలకు ఒక దిక్సూచి. ఏ రాజకీయ నాయకుడైనా రాబోయే కాలంలో చెప్పింది చేయకపోతే ప్రజలతో తిరస్కరించబడతాడు. అది ఆమోదిస్తేనే చేస్తేనే అతనికి మనుగడ ఉంటుంది అనే దానికి ఒక ట్రెండ్ సెట్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేశారు. కానీ కొన్ని స్కీముల్లో గడిచిన 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్లలో ఇచ్చినవి కూడా వచ్చే 5 ఏళ్లలో ఇస్తున్న దాన్ని కలిపి చెప్తున్నారు అనే దానికి లేదు, ఏం చెప్పలేదు. ఒకటి 75,000కు సంబంధించి అది చెప్పలేదు. 75,000 రూపాయలని 75,000 రూపాయలు ఇచ్చాము. 18,000 లెక్కన ఇస్తున్నాము. మళ్ళీ ఇంకో 75,000 కూడా ఈ సంవత్సరం, ఈ 5 సంవత్సరాలు కూడా ఇస్తాము. 2 కలిపి 1,50,000 అని చెప్పారు. 3వ సంవత్సరం కలిపితే ఇంకా పెరుగుతుంది. 3వ టర్మ్తో కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది కదా. ఇచ్చిన దాన్ని కూడా కొత్త దాంట్లో యాడ్ చేస్తారా? మేము చెప్పుకుంటాము. మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మనం 75,000 ఇచ్చాము, ఇంకో 75,000 ఇస్తాము. అదే మనిషికి ఇస్తున్నాము కదా, కొత్త వాళ్ళకి ఇస్తే కాదు సార్. బైబిల్, భగవద్గీత తప్పేముంది అది చెప్పుకోవడం. ఇప్పుడు పెన్షన్ వచ్చి 3,000 ఇచ్చాము, ఇప్పుడు 3,500 ఇస్తున్నాము. అది చెప్పుకుంటే తప్పేముంది? 3,500 30,000 చెప్తే తప్పు, కానీ 3,000 చెప్తే తప్పేముంది? ఇచ్చిన దాంతో అంటే ఆ రోజు అది సరిగ్గా ప్రొజెక్ట్ కాలేదు సార్. 1,50,000 ఇస్తామనేటప్పటికి ఇప్పుడు 75,000 ఇస్తున్నారు. ఈ 75,000ని డబుల్ చేసి 75,000 ఇచ్చి డబుల్ చేసామని కొంత తొందరపడుతూ వచ్చి కొంత ఛానల్స్ వచ్చే 5 ఏళ్లలో అది పెట్టారు. అది కాదని చెప్పి క్లారిటీ ఇచ్చాం. ఈ 5 సంవత్సరాలు మేనిఫెస్టో గురించి చంద్రశేఖర్ గారు మీ తదుపరి ప్రశ్న. మంత్రి గారు, మీరు భగవద్గీత, బైబిల్, ఖురాను మా మేనిఫెస్టో అన్నారు. ఆ భగవద్గీత, బైబిల్ మేనిఫెస్టోలో పెట్టిన మద్య నిషేధం గురించి ఈ మేనిఫెస్టోలో చెప్పలేదు. పోలవరం కోసం ప్రయత్నాలు కొనసాగుతాయి అన్నారు, ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు, కానీ మద్య నిషేధాన్ని ఎత్తేసారు. ఎందుకని? మేము మద్య నిషేధాన్ని మన లాస్ట్ టైం మేనిఫెస్టో కూడా మద్య నిషేధం పెట్టలేదే. దశల వారీగా నిషేధం తీసుకొస్తామని చెప్పాము. నిషేధించిన తర్వాతనే ఓట్లు అడుగుతామని కూడా చెప్పారు. చెప్పి దాన్ని వచ్చి నిషేధించిన దాని తగ్గ స్టెప్స్ని తీసుకున్నాం. బెల్ షాపులు తొలగించాము, చిన్న పట్టణాలను బార్స్ని తీసాము. ఏదైతే ప్రైవేటు వ్యాపారం తీసి ప్రభుత్వం తీసుకొచ్చి దాన్ని ప్రభుత్వ సంస్థగా చేసాము. ప్రభుత్వ షాపులే ఢిల్లీ మిగతా రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల నోటు షాప్స్ని అడాప్ట్ చేసాము. క్వాంటమ్ ఆఫ్ ధరలు పెంచాము. ధరలు ఎందుకు పెంచాము? క్వాంటమ్ ఆఫ్ లైక్ కన్జ్యూమ్ అవ్వకుండా తగ్గాలనే ఉద్దేశంతో పెంచాము. దాని ఫలితాలు కూడా ఇచ్చాయి. గత 5 సంవత్సరాలు జరిగిన లిక్కర్ కన్జ్యూమ్ కంటే 35% తగ్గింది. అంటే మరి తగ్గినట్టుగా కదా. కానీ ఆదాయం డబుల్ అయిపోయింది. ఇది మీకు ఆదాయం, నేనే చెప్తాను, ధరలు పెంచామని. మీ ఆదాయం 5 ఏళ్లలో ధరలు పెంచబట్టే తగ్గింది. ధరలు పెంచబట్టి అందుబాటులో లేకుండా ఉంచబట్టి చిన్న గ్రామాల్లో కూడా ఉండబట్టి ఇది తగ్గింది. లేకపోతే నీకు ఎదురుగా ఉంటే ఇప్పుడు 5-10 నిమిషాలు కూర్చున్నాను సార్ మీ దగ్గర ఉన్నారు, మీరు తీసుకొచ్చి టీ ఇచ్చారు, ఇప్పుడు గ్రీన్ టీ తాగన్నారు, వెంటనే తాగాను కదా, లేకపోతే తాగాను కదా. అది సింపుల్ లాజిక్. అది ఏటా 20% షాపులు తగ్గిస్తా ఉన్నారు. 3 ఏళ్ల నుంచి తగ్గించడం మానేశారు. 2,900 చిల్లర షాపులు అలాగే ఉండిపోయినాయి. అలాగే బార్ రెన్యువల్ పాలసీ 2025 సెప్టెంబర్ వరకు ఉంచారు. అంటే మీ దశల వారి అనే దాన్ని పక్కన పెట్టారా అనేది? లేదా దశల వారి తగ్గించుకొస్తున్నాం మేము. దాంట్లో ఎక్కడ రాజీపడి లేదు. 2 ఏళ్ల నుంచి ఆగిపోయింది. ఒక్క విషయం చెప్పిన తర్వాత ఇంకో అడగండి. అయితే దురదృష్టం ఏంటంటే
నేను చంద్రబాబు నాయుడు తాలూకా స్పీచెస్ చూస్తున్నాను ఈ మధ్యకాలంలో ఆయన భాష వ్యవహారం. బియ్యం ఉన్నాయి, రైస్ ఉంది, షుగర్ ఉంది, డాల్ ఉంది, ఆయిల్ ఉంది. వీటి ధరలు తగ్గించేస్తానంటే అందిస్తారు. సారా డబ్బులు ధరలు తగ్గించేస్తానంటే నా అర్థం ఉంది. మీరు ఎక్కువ పెంచారని. ఇదే కర్మేటి ఏంటి ఇది? సారా డబ్బులు తగ్గిస్తే దానివల్ల రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం అండి? ఇంకోటి కూడా చెప్పారు సార్ ఆయన. చెప్పండి. ఇంకోటి కూడా చెప్పారు, క్వాలిటీ అందిస్తా అన్నాడు ఆయన. క్వాలిటీ మధ్య లేదని ఎలా అనుకుంటున్నావు నువ్వు? భూమ్ అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అదే ఇప్పుడు పెట్టిన ఏం పెట్టారో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసినవా? గత ప్రభుత్వాలు అప్పుడు లేవా? కొత్తగా వస్తే పని అనుకోవడానికి ఆ డిజిటల్ ఏమి కొత్తగా వచ్చినవైతే ఇప్పుడు అనుకోవడం అప్పుడు నువ్వే కదా ఇవి బ్రాండ్లు. నువ్వు ఎలాగా ఇది ఏంటి ఏమనుకుంటారు? మన సాంప్రదాయ మన భారత మన ఆంధ్ర రాష్ట్ర సాంప్రదాయంలోనూ తెలంగాణకి ఆంధ్రాకి డిఫరెన్స్ ఉంది. తెలంగాణలో వచ్చి కొద్దిగా కొంత పర్సెంట్ యాక్సెప్టబుల్, ఆంధ్రాలో నుంచి కొంత పర్సెంట్ కాదు 0% యాక్సెప్ట్. ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయి సార్ ఆదాయాలు. ఇప్పుడు ఆదాయం కాదు, ఇప్పుడు కొద్దిగా పొందుతుంది కానీ దానికి వచ్చి ఇంట్లో మహిళలు ఏమనుకుంటారు? ఆ కుటుంబాలు ఎంత పోతాయి? నేను మద్యం ధర తగ్గించేస్తాను, ఏదో బియ్యం ధర తగ్గించినట్టు గ్రేట్గా చెప్పినట్టు, లేకపోతే షుగర్ రేట్ తగ్గించేస్తాను అన్నట్టుగా, లేదు డాలర్ రేట్ ఏమన్నా అడుగు మద్యం రేట్ తగ్గించేస్తే మంచిదమ్మా అని చెప్తుంది. అంటే ఆయన కీలకమైన ఆరోపణ ఒకటి చేస్తాను మీ మీద, మీరు కూడా వినుంటారు. ఇది చెప్పేటప్పుడు ఆయన ఒకటి చెప్తా ఉన్నారు, 70 రూపాయలకి నేను ఉన్నప్పుడు అమ్మేవాడిని, దాని తర్వాత వీళ్ళు 200కి చేశారు, ఆ 200లో 130 రూపాయలు జగన్ జేబులోకి వెళ్తున్నాయని. ఎలాగెళ్తాయి? దాని మీద జగన్ జేబులో 230 రూపాయలు వెళ్తాయి, సత్యబాబు జేబులోకి వచ్చి 100 రూపాయలు వెళ్తాయి అన్నప్పుడు దాని మీద ఆయన కావాల్సిన ఫారంలోనూ ఆయన మాట్లాడమని తప్పు కాదు. లేదు ఆయన మంచి చేసేది అన్నప్పుడు అంటే తప్పు కాదు. ఆయన ఇష్టం, ఆయన నోరు, ఆయన పార్టీ ఆయన ఇష్టం మారుతాడు. కానీ ప్రజలను అడుగుతున్నాను నేను, ఇదేం కర్మ మనకి ఈ రాష్ట్రానికి? రాజకీయాల్లో వచ్చి నేను మద్యం ధరలు తగ్గిస్తానని చెప్పడం ఎప్పుడైనా మనం చూసామా? మన రాష్ట్ర రాజకీయాలను ఇలాంటి నాయకులు మనకు నాయకులా? అవసరమైన ఇలాంటి నాయకత్వాలు మనకి ఏ ఎన్నికల్లో కూడా కాలేదు సార్. ఎన్నికల్లో మద్యం తాగే మందు ప్రియులు కూడా ఒక అంశం అయిపోయారు. ఈ నాసిరకం మందు తాగి 30 లక్షల మందికి లివర్లు పోయి 3 లక్షల మంది చనిపోయారు అన్నారు. మీ దగ్గర లెక్కలు ఉన్నాయి సార్? లివర్లు దేనికి పోయేవి? నాసిరకం మందు వల్ల కాదు, ఎక్కువ తాగడం వల్ల. ఎక్కువ తాగొద్దనే మా బాధ. ఎక్కువ తాగితే మళ్ళీ దాన్ని లివర్లు పోవడం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం, మళ్ళీ దానికి మళ్ళీ ప్రభుత్వం దానికి ఇది మన వాళ్ళకి ఎక్స్పెండిచర్ వీళ్ళకి అది రాకుండా ఉండడానికే ఇప్పుడు చేస్తుంది. మంత్రి గారు లేకుండానే ఈ మేనిఫెస్టోని అమలు చేయడానికి ఎన్ని లక్షల కోట్లు అవుతుంది? అప్పులు కాకుండా ఆదాయ వనరులు ఏ విధంగా సమకూర్చుకోబోతున్నారో దానికి ఒక స్టడీ ఏమైనా చేశారా? ఏ విధంగా మీ యొక్క ఆదాయ వనరుల సేకరణ ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో సార్? అదర్ దెన్ అప్పులు. ఈ 5 సంవత్సరాల్లో మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, అయినప్పుడు దాన్ని అధిగమించాము. ఏదైతే 2 సంవత్సరాలు కోవిడ్ ఉందో, మనం ఓవరాల్గా ఫస్ట్ నుంచి అనాదిగా వస్తున్న 10 to 15% గ్రోత్ ఎప్పుడు వచ్చేది. ఆ గ్రోత్ మాత్రం 2 సంవత్సరాలు మనకు రాలే. దాని నుంచి మనకు వచ్చి కొద్దిగా అప్పుల శాతం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికి కూడా ఇన్స్పైట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చేసిన అప్పుల కంటే శాతం కంటే ఇప్పుడు చేసిన అప్పుల శాతం తక్కువ. ఎఫ్ఆర్బిఎం క్రాస్ చేసి చంద్రబాబు నాయుడు చేశాడు. మీ ఎఫ్ఆర్బిఎం లోపల ఇంకా 366 కోట్లు మాకు ఇంకా చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఉంది, లోపలే చేశాం. లేకపోతే కేంద్రం ఎందుకు ఆమోదిస్తుంది? మా ప్రభుత్వం కాదు కదా, కేంద్ర ప్రభుత్వం, కూటమే కదా. సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో ఫట్టు కూటమి తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోనే హిట్ అని చంద్రబాబు చెప్తున్నారు. అదేవిధంగా ఈ మేనిఫెస్టో కాదు, జగను రాజీనామా పత్రం అని కూడా చంద్రబాబు అంటున్నారు. సార్, అనడానికి ఏమొచ్చింది సార్? అతను నోటికి వచ్చి మాట్లాడతాడు. ఆయనకి మీరు నేనేమైనా దాన్ని ఏమైనా సీల్ చేయగలమా? అదంటే ఆ మేనిఫెస్టో కాదు, సత్యబాబు గారు వచ్చి మాట్లాడుతున్నాడు, ఆయన కాదు, ఆయన పెద్ద రేపు వచ్చి ఓ బందిపోటు అంటే ఏమంటాం? బందిపోటు అవునా కాదని మీరు నిర్ణయించాలా? చూస్తున్న ప్రజలు నిర్ణయించాలా? ఆయన అంటాడు ఇష్టం, ఆయన నోటికి ఏమంటే మాట్లాడతాడు. ఎవరైనా సరే నేను చంపేస్తే ఏం చేస్తాను అంటాడండి ఏ రాజకీయ నాయకుడైనా సరే, లేదా రాళ్ళతో కొట్టండి అంటాడండి ఏ నాయకుడైనా సరే, గ్లాసర్ కొట్టి పొడిచేయండి నేను అంటాడండి ఏ నాయకుడైనా సరే. అతను నోటు కట్టుగా పోయింది, ఆయన మధ్య పోయింది, ఆయన సహనం కోల్పోయాడు, ఏదైనా మాట్లాడతాడు. దానికి మనం ఎక్కడ చెప్తాం? ఏదైనా ఒక శాండిడ్తో ఒక ఎగ్జాంపుల్ పెట్టి
ఇదా ఇది దీన్ని బట్టి మాట్లాడితే దానికి ఆన్సర్ చేస్తాము. పాసింగ్ రిమార్క్స్ మాకు తిట్లు ఏం మేము అనుకుంటున్నా సరేలే పెద్దోడు కదా 70 సంవత్సరాలు నిండిపోయి అవి దేవుళ్ళ కింద మాట్లాడుకొని పోనీ పిచ్చి అది పట్టింది అనుకుంటున్నాం మేము. కలెక్టరేట్లు, రైతు బజార్ లాంటివన్నీ కూడా తాకట్టు పెట్టి మరి అప్పులు తీసుకొచ్చారని చెప్తున్నారు సార్. ఈ మేనిఫెస్టో అమలు చేయాలంటే ఈ విధంగా చేశారు, అన్ని అప్పులు తీసుకొచ్చారని. సార్ నేను 15 సంవత్సరం మంత్రిని ఇక్కడ, ఇంకో నెల పోతే 15 సంవత్సరాలు. నేను 5 సంవత్సరాలు ఎంపీ చేశాను. ఈ ప్రభుత్వాలు చూశాను, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు. ఏ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చి బిల్డింగ్ గ్యారంటీ ఇస్తే అవి కలెక్టర్ ఆఫీసులు అన్నీ కాకపోతే ఏముంటాయండి గ్యారంటీ? ప్రభుత్వ గ్యారంటీ డేటి మన తాలూకా మనకు వచ్చిన మన అసెట్స్కి గ్యారంటీ ఏంటి నాకు అర్థం అవుతుంది. కలెక్టర్ ఆఫీస్ మరి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చి చేయలేదా చెప్పండి? చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చి ఆయన ముఖం చూసుకొని బ్యాంకులో, రిజర్వ్ బ్యాంకును లేకపోతే షేర్ మార్కెట్లోనూ ఇచ్చారా? సార్, మద్యపానం అనే టాపిక్ వచ్చింది కాబట్టి గత మేనిఫెస్టోలో కూడా దశల వారీగా తగ్గిస్తూ వస్తామని చెప్పారు. ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా ఎందుకు పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధాన్ని చేస్తాము అని చెప్పి జగన్ సర్కార్ చెప్పలేకపోతుంది? చెప్తున్నాము. ఆయన ఈ మేనిఫెస్టోలో 7-9 అంశాలు పెట్టి దాన్ని ఆ అంశాన్ని తీసి దాని బదులు అభివృద్ధి పెట్టాము. దాని బదులు ఏదైతే ఉందో అడిగిన ఈ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ పెట్టాము. ఇవన్నీ పెట్టి దాన్ని అంటూ ఏదైతే ఇప్పటి నుంచి జరుగుతున్న విధానం ఏదైతుందో దాని మీద స్ట్రిక్ట్గా మేము అమలు జరుపుతున్నామని చెప్పాము. దీంట్లో ఈ మేనిఫెస్టో అన్ని అమలు జరుపుతామని చెప్పాము. 2,70,000 కోట్ల రూపాయలు మీరు డీబీటీ చేశారు. అదే సమయంలో 2,70,000 డీబీటీ చేశారు. ఈ 5 ఏళ్లలో డీబీటీ చేశారు. కానీ అదే సమయంలో మద్యం అమ్మకాలు ఎంత జరిగినాయి అంటే 1,34,000 కోట్ల రూపాయలు జరిగినాయి. దాన్ని జరగచ్చు, దాన్ని మనం చేస్తాం. అంతకుముందు ప్రభుత్వాలు కూడా జరిగాయి కదా. ఎప్పుడు 10% గ్రోత్ ఉంటుందండి. మీకు 10% గ్రోత్ ఉంటుంది. ఆ 2 సంవత్సరాలు కోవిడ్ టైంలోనే లేదు. నాట్ ఓన్లీ మద్యంలో కానీ, కమర్షియల్ ట్యాక్స్లో కానీ, లేకపోతే రోడ్ ట్యాక్స్లో కానీ, లేదు ల్యాండ్ రెవెన్యూలో కానీ. అంటే ఈ చేతితో ఇస్తున్నారు, ఆ చేతితో తీసుకుంటున్నారు. అది అన్నది అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మేము ఉన్నామా? అప్పుడు ఎలాగొచ్చింది? పోరాడుతూ వచ్చింది స్వాతంత్రం. అన్ని ఇళ్లకు అన్ని ఇస్తున్నామని చెప్తున్నారు కదా. అన్ని ఇళ్లకుండే కరెంట్ ఛార్జీలు పెంచారు. అదే మేనేజ్మెంట్ అంటే అదే ప్రజలు ఇబ్బంది పడకుండా ఎక్కడి నుంచి మనం వనరులు సృష్టించగలమో, తెచ్చుకోగలమో ఆ వనరులు తెచ్చుకునే ఏర్పాట్లు చేయాలి. ఓకే, సత్యనారాయణ గారు, 5 ఏళ్ల కాలం నుంచి రాజధాని మారుస్తామని చెప్తున్నారు. విశాఖ రాజధాని చేస్తాం, ఈరోజు షిఫ్ట్ అవుతాం, వచ్చే నెలలో షిఫ్ట్ అవుతామని చెప్తున్నారు. మీరైతే అమరావతిని శ్మశాన వాటికతో పోల్చారు. అసలు మీరు ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే కనీసం అప్పుడైనా వెంటనే రాజధాని విశాఖ నుంచి ప్రారంభిస్తారా? సార్, మేము ఈ రాజధానిని 3 రాజధానులు అనేది ఇప్పుడు ఈ రోజు మాట కాదు, 3 సంవత్సరాల కిందటే చెప్పాము. నేను ఆ రోజు నుంచే మా ప్రయత్నం వచ్చి 3 రాజధానులు చేయాలి. లెజిస్లేటివ్ క్యాపిటల్ కాదా ఇప్పుడున్న అమరావతి ఉండాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ అవ్వాలి, అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు అవ్వాలి అనేది మా తాలూకా విధానం, మా అభిప్రాయం. దాన్ని ఇప్పుడు మేనిఫెస్టో ఎందుకు అమరావతి శ్మశాన వాటిక తీసుకొచ్చాం? ఎందుకంటే నేను ఒక రోజు వెళ్ళాను, నేను కొత్తగా మంత్రి అయ్యాను. నేను ముందు వచ్చి మళ్ళీ ఏంటి ఈ అమరావతి ఈ సిఆర్డి ఏంటి ప్రెజెంటేషన్ ఇవ్వడం, వాళ్ళు ప్రెజెంటేషన్ ఇచ్చారు. 1,36,000 కోట్లకి ఇచ్చారు. ఇచ్చి భవనాలకు వచ్చే భవనాలు, సెక్రటరియట్, లెజిస్లేటివ్ కోర్టు, మా హాస్టల్స్, మినిస్టర్స్ కాలనీ, రోడ్స్ ఇవన్నీ కలిపి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అవన్నీ చూశాను. ఈ 1,36,000 కోట్లు ఇది ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలు కడితే అదొక 5 కోట్లు, 5 లక్షలు అవుతుంది. పదానుకుని వెళ్ళాం, చూపెట్టడానికి వెళ్ళాం. అక్కడ శ్మశానంలో అవన్నీ కనిపించాయి. ఉన్న టెంపరీ బిల్డింగ్లు కట్టిన అక్కడ అప్పటికి 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన 6,000 నుంచి అన్ని టెంపరీ బిల్డింగ్స్ ఒక టౌన్షిప్ కడుతున్నారు. టౌన్షిప్ నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తాను. మీ అందరూ తెలియని వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు, మీరు విషయ పరిజ్ఞానం కొద్దిగా అందరికంటే కొద్దిగా ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు ప్రధానికం కూడా చూస్తారు. ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు, ఒక కాలనీ కడితే ఏ విధంగా రెవెన్యూ జనరేట్ అవుతుందండి?
టౌన్షిప్ కడితే ఏ విధంగా మీకు వచ్చి రెవెన్యూ జనరేట్ అవుతుందండి? ఏమనంటే సైబరాబాద్ హైదరాబాద్ సైబరాబాద్ ఇవాళ కట్టామండి. చంద్రబాబు కట్టాడా, నేను కట్టానా, లేకపోతే రాజశేఖర్ గారు కట్టారా, లేకపోతే అందరూ నిజాం నవాబు నుంచి వస్తూ దానికి కొద్దిగా తొద్దుమలు ఇస్తూ, దాంతోపాటు దేశంలో ఉన్న నవరత్నాలు ఏవైతే ఉన్నాయో, ఒక బిహెచ్ఎల్, ఒక హెచ్పిసిఎల్, ఇవన్నీ వస్తే, బిహెచ్పి వస్తే, అలాంటి వచ్చి సెంట్రల్ యూనివర్సిటీలు ఇవన్నీ వస్తే, వాటితో పాటు కేంద్ర సంబంధించిన వస్తే ఇవన్నీ జరిగాయి. ఇన్ని ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలకి అప్పుడు దీనికి ఎలివేషన్ వచ్చింది. ఓ టౌన్షిప్కి ఏ విధంగా వస్తుందండి? ఓకే, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకేమైనా తెలిస్తే చెప్పండి. రావా, ఎందుకు రాదండి అని అంటే దిస్ ఎ డిబేట్. ఎస్ సార్, ఎన్నికలకు ముందు ఇదే అంశం మీద మీ మీద విమర్శలు వచ్చాయి. మీరు అధికారంలోకి రాలేదు. జగన్ గెలిస్తే అమరావతి మారిపోతుంది, రాజధాని ఉండదు అంటే మీరు ఉమ్మారెడ్డి గారు విజయవాడ వైసీపీ, మీరు కూడా ఉన్నారు విజయవాడ వైసీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మరి ఇది దుర్మార్గం, మా మీద ఆరోపణలు చేస్తున్నారు, జగన్ ఇల్లు కూడా కట్టుకున్నాడు, ఇక్కడే ఉన్నారు, మేము కూడా ఇల్లు తీసుకున్నాం, మారదు అని చెప్పారా లేదా? మారదని చెప్పి అందుకే జగన్ ఇల్లు కట్టుకున్నారు కాబట్టి, ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని కాబట్టి లెజిస్లేటివ్ క్యాపిటల్ పెట్టాము. ఆ ప్రాంతం కూడా అభివృద్ధి తీసేలేదే, లెజిస్లేటివ్ క్యాపిటల్ పెడతామని చెప్పామే. ఆ రాజధాని ఉంటుంది, 3 రాజధానులు తప్ప అన్నామే. ఉత్తరాంధ్ర అభివృద్ధికి బొత్స సత్యనారాయణ గారు అడ్డుకుంటున్నారు. గతంలో ఒక 2 ఏళ్ళు వెనక్కి పోవడానికి బొత్స సత్యనారాయణ గారు కారణం. భోగాపురం ఎయిర్పోర్టు అప్పుడు అవసరం లేదన్న మీరు, ఆ తర్వాత ఏదైతే కాంట్రాక్ట్ కంపెనీ జిఎంఆర్కు ఉందో, రాష్ట్రంలో అన్ని కాంట్రాక్టులు మార్చి కేవలం ఒక జిఎంఆర్ కాంట్రాక్ట్ మాత్రం మార్చకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీన్ని ఎట్లా చూడాలి? సార్ చాలా అపవాదండి. మీరు తీసుకోండి, మేము జిఎంఆర్ అప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఇస్తున్నప్పుడు ఎన్ని ఎకరాలండి పెట్టారు? ఎందుకండి 10,000 ఎకరాలు ఓ 10 ఊర్లు ఎత్తేసి దేనికోసమండి? అంత అవసరం ఎయిర్పోర్ట్కి? అంత రీహాబిలిటేషన్ చేయడం అవసరమా? ఇప్పుడు చేసామా మేము? ఎయిర్పోర్ట్ అయినప్పటికి వచ్చి ఓ 1,600 ఎకరాలు 2,000 ఎకరాలు అయితే ఎక్కువ. ప్రపంచంలో ఎక్కడా కూడా లేవు. విజయవాడలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారా చంద్రబాబు నాయుడు గారు? విశాఖపట్నంలో కూడా విజయవాడ తరహాలోనే అంతే. అందుకే మేము అపోజ్ చేసాము, అందుకే ప్రజలు మమ్మల్ని హర్షించారు. ఇప్పుడు కూడా మేము వచ్చిన తర్వాత కూడా మేము ఏదైతే చెప్పామో అందుకే అవన్నీ తీసాము. ఎయిర్పోర్ట్కి ఎంతైతే అవసరం అంతే పెట్టాము. అందులో మళ్ళీ 500 ఎకరాలు తీసి ఇండస్ట్రియల్ పర్పస్ కోసం 500 ఎకరాలు హ్యాలికేట్ చూసి ఉంచాము. ఎయిర్ బేస్డ్ ఇండస్ట్రీలు రావాలని చేసాము. తప్పేముంది? ఇంకోటి, అప్పుడు వచ్చిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియాకి వచ్చి టెండర్ వచ్చింది. అప్పుడు మినిస్టర్ ఎవరు? ఇరిగేషన్ మినిస్టరు అశోక్ గజపతిరాజు. ఆయన క్యాన్సిల్ చేశాడు, మేము చేయలేదే. ఆయన క్యాన్సిల్ చేసి జిఎంఆర్కి తర్వాత చేసి మళ్ళీ పిలిపించారు. జిఎంఆర్ వచ్చి L1 వచ్చింది. వచ్చిన దాన్ని వచ్చి మేము వచ్చిన తర్వాత వచ్చి అప్పుడు మళ్ళీ దాంట్లో 500 ఎకరాలు తగ్గించి తీసుకున్నాము. తప్పేముంది? విశాఖ మెట్రో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కానీ ఇంకా పెండింగ్లో ఉండడానికి కారణం అని చెప్తారా? మెట్రో విషయానికి వచ్చినప్పటికి ఏంటంటే నేను మా గవర్నమెంట్ పాలసీ, మా ప్రభుత్వ పాలసీ మెట్రోని వచ్చి మనం పెట్టాలనేది అందులో ఉంది. విభజన చట్టంలో కూడా మెట్రో పెడితే సాయం చేస్తామనేది వాళ్ళు కూడా ఆర్థికంగా ఏదైతే గ్యాప్ ఫండింగ్ ఏదైతే అవసరమో అది ఇస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత దానికి ఒక డ్రాఫ్ట్ను తయారు చేశారు గత ప్రభుత్వాలను. అది ఎక్కడి నుంచి వచ్చింది? మన గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చారు. దాన్ని మేము వచ్చిన తర్వాత కాదని చెప్పని ఇంకా గాజువాక నుంచి ఇక్కడికి ఇచ్చారు. ఎక్కడికి? మధురవాడకి. దాన్ని వచ్చి ఎయిర్పోర్ట్కి ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తాం. భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు దాన్ని వచ్చి అటు ఎక్స్టెండ్ చేసి ఇటు వచ్చి అయినంపూడి నుంచి అటు అక్కడ వరకు ఉండాలనేది దాన్ని డ్రాఫ్ట్ చేసి దాన్ని మళ్ళీ ఎస్టిమేట్స్ అన్ని క్రియేట్ చేసి కేంద్రాన్ని పంపించాం. మాకు ఇంత ఇది పరిస్థితి కాబట్టి మీరు విభజన చట్టంలో మాకు దీన్ని సహాయం చేస్తున్నారు కాబట్టి మాకు గ్యాప్ ఫండింగ్ ఇస్తే అది ముందుకెళ్తుందని చెప్పి మేము వాళ్ళతో నెగోషియేట్ చేస్తాం. ఎనీ మూమెంట్ అక్కడ నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. వస్తే అది స్టార్ట్ చేస్తాం. ఒకవేళ రాకపోతే ఆల్టర్నేటివ్ ఆలోచన చేసుకొని ప్రభుత్వమే దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి. ఇంకా రెండోది ఏదైతే స్టీల్ ప్లాంట్ మా విధానం ఇందులో క్రిస్టల్ క్లారిటీ. ఇందులో రాజు మేము ప్రైవేటిజంకి మేము వ్యతిరేకం. మా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి ఉంటుంది వేదిక మీదే చెప్పారు.
దాంతోపాటు లేఖలు కూడా రాసాం. ఇప్పుడు కూడా మేము దానికి వ్యతిరేకం. అందులో ఇంకా రాజీ లేదు. సార్ విశాఖ కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు దాని గురించి మాట్లాడలే. కూటమి చెప్పాలి కదా. ఇప్పుడు కూటమి ఇదిగో మీ స్టీల్ ప్లాంట్ ఇక్కడ కూటమి అభ్యర్థి అక్కడ ఉన్నాడు కదా, కూటమి అభ్యర్థి వైజాగ్లో పోటీ చేస్తున్నాడు కదా, కూటమి అభ్యర్థి అనకాపల్లిలో పోటీ చేస్తున్నాడు కదా, కూటమి అభ్యర్థి విజయనగరంలో పోటీ చేస్తున్నాడు కదా. మా ఐదు ఇది ఆంధ్రలో ఒక్క కదా ఇది. వాళ్ళు చెప్పాలి కదా. మీకు అక్కడ బీజేపీ చేస్తుంది, ఇక్కడ తెలుగుదేశం చేస్తుంది, వాళ్ళు చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదు? మేము దీని వ్యతిరేకమని దీని ఏంది వాళ్ళ నాయకులతో ఎందుకు మాట్లాడించలేదు ఢిల్లీ నుంచి? వాళ్ళు ద్వంద్వైక్యతం, మేము ద్వంద్వైక్యలేదు. మాది క్లారిటీతో ఉంది. మేము అడుగుతున్నాం వాళ్ళని, మీరు దీని మీద క్లారిటీగా చెప్తే తప్ప మీరు వచ్చి ప్రజలు వచ్చి వీళ్ళని హర్షించడం వీల్లేదని మేము కరాఖండిగా చెప్తున్నాం. కానీ మీ వైపు నుంచి గట్టి ప్రయత్నం జరగలేదని, మీరు తలుచుకుంటే ఆగిపోయేదని. కాదు, గట్టి ప్రయత్నం నాకు తెలియదు. ఏం చేయాలి చెప్పండి? ఒకరోజు చైన్లు కట్టాలా? అది కాదండి, ఇది ఏం గట్టి ప్రయత్నం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు దీక్ష అన్నారు నమ్మొస్తుంది నాకు. ఇప్పుడు గాజువాకలో పోటీ చేస్తున్న అభ్యర్థి ఏంటి ప్రతి దీక్షను పాల్గొన్నాడు. ఇప్పుడు మరి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తాడు. ఎందుకు చేయాలి? ఆయన చెప్పాలి కదా. అయిపోయిందా? ఇంకోటి చెప్తాను చూడండి. రాజకీయం అంత జోక్యం తయారయ్యామంటే ప్రజలు వచ్చి అమాయకులు అనుకుంటున్నారు. గంటా శ్రీనివాసరావు భీముల్లో పోటీ చేస్తున్నాడు. ఆయన స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేయగాని అక్కడికి వెళ్ళి ఇగో నా రాజీనామా అని చెప్పి రాజీనామా చేశాడు అని అనకుండా మళ్ళీ అక్కడ ఇవ్వడం కాదు, పట్టుకొని స్పీకర్ ఇంటికి పోయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోయి స్పీకర్కి స్వయాన్న ఆయన చేత్తో అందించాడు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ చెప్పాడు. అయిపోయింది సబ్జెక్ట్. నేను కొద్దిగా గాబరాపడ్డాను. ఏంట్రా ఎంత స్టెప్ తీసుకున్నాడు, ఇంకా 6 నెలలు టైం ఉంది కదా, ఎందుకు చేశాడు? సరే 6 నెలలు ఏం చేశాడా లేకపోతే త్యాగం చేద్దామని చేశాడా అని చెప్పి కొద్దిగా నారాయణవాడికే కొద్దిగా కన్ఫ్యూజ్ వచ్చింది. చూశాను. తర్వాత రాజ్యసభ ఎలక్షన్ వచ్చింది. కోర్టుకు వెళ్ళి నా స్పీకర్ వచ్చింది ఆమోదిస్తే కోర్టుకు వెళ్ళి ఆమోదించొద్దని కోర్టుకు వెళ్తాడు. నువ్వు ఇచ్చేసిన నువ్వు స్టీల్ ప్లాంట్ గురించి ఇచ్చినప్పుడు త్యాగం చేసినప్పుడు ఈ కాగితాన్ని నువ్వెందుకు కోర్టుకు వెళ్ళాలా? అంటే అది ఫార్స్ కదా. అది నీకు అదొక ఫార్స్ కదా. అది ప్రజలు మోసం చేయడం కదా, చీట్ చేయడం కదా. ఆయన అవసరానికి ఆయన ఇచ్చాడు, మీ అవసరానికి మీరు యాక్సెప్ట్ చేశారు కదా. యాక్సెప్ట్ చేస్తాం అంటుంది. మనం ఒక దగ్గర నుంచి మనం 10 రూపాయలు ఒకరికి ఇచ్చేసామండి, ఓ దానం చేసామండి, లేకపోతే వాళ్ళకి వచ్చే ఇచ్చామండి, అయిపోయింది ఇంకా సబ్జెక్టు. రైట్. దాని గురించి నెక్స్ట్ క్వశ్చన్ శర్మ గారు. అదే గంటా శ్రీనివాసరావుతో మీకు రాజకీయ వ్యాపార సంబంధాలు ఉన్నాయట కదా సార్? రాజకీయం ఒకటి, వ్యాపారం ఒకటి. వ్యాపార సంబంధం ఉందా, రాజకీయ సంబంధం ఉందా? ఏదో ఉన్నాయట, లోపాయకారి సంబంధాలు ఉన్నాయి. అంటే మీరు ఏది చెప్తే దాన్ని చెప్తాను. అంటే చీపురుపల్లి చెప్పేస్తే నేను చేస్తాను. అదే చెప్తాను సార్. చీపురుపల్లిలో గంటా శ్రీనివాసరావును పోటీ చేయమని చంద్రబాబు ఒత్తిడి చేస్తే అతను నేను చేయను బొత్స మీద అని చెప్పారట. మత్సమే చేయలేదు, చివరిలో చేయనని చెప్పి ఉంటాడు. మత్సమే చేయను, చివరిలో చేయను ఉంటాడు. ఎందుకులే టైం వేస్ట్ను మళ్ళీ ఆ సంపాదించినంత వేస్ట్ అని చెప్పి ఉంటాడు. మీకు అతనికి ఉన్న సంబంధం నాకేం లేదండి. నేను ఎన్నికల్లో మాది ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా ఝాన్సీ నుంచి వైజాగ్లో పోటీ చేయడం మానేస్తాము. ఇప్పుడు భీములు అతను పోటీ చేస్తుంటే మాకు పద్ధతే. ఇప్పుడు చెప్పిన ఏంటి సార్, పద్ధతే కదా మాకు. వన్ ఆఫ్ దెమ్ కదా, అవుట్ ఆఫ్ 7లోను. సరే 2019లో రాజీ లేదు. రాజకీయాల్లో వచ్చి మళ్ళీ ఒక దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడ తమ్ముడు, ఇక్కడ మేనమామ, బావ అంటే క్వశ్చన్ కాదు. అది జరగదు. అది రాజకీయ పార్టీ అంటే ఒక ఆలోచన, ఒక విధానం, సాంప్రదాయం ఉంటే దాని ప్రకారం వెళ్ళిపోవాల్సిందే. సార్ 2019లో ఉద్యోగులంతా కూడా జగన్ రావాలి, జగన్ కావాలని చెప్పి 2 చేతులతో ఓట్లేశారు. కానీ ఇప్పుడు అదే ఉద్యోగులు జగన్ పోవాలనే వ్యతిరేకతతో ఉన్నారు అని అంటున్నారు. జగన్ పోవాలని లేదు, తప్పది. నేను దాన్ని ఏకీపించను. అంటే వాళ్ళు అనేది అంటే ప్రభుత్వం బకాయి పడింది, ఇస్తామంటుంది, ఇవ్వట్లేదు, కాలయాపన చేస్తుందని ఒక్క విషయాన్ని మాత్రం రివర్స్ పిఆర్సీ ఇచ్చింది మీద రికార్డు. ఒక్క విషయాన్ని మాత్రం ప్రభుత్వం బకాయిలు ఉన్నది వచ్చి ఇవ్వాలే కాదు, ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నాయి బకాయిలు?
ఏ ప్రభుత్వంలోనే బకాయిలు ఉన్నాయి, లేదంటే మాత్రం పొరపాటు. ప్రభుత్వం బకాయిలు లేకుండా, పిఎల్సి డిఎల్ బకాయిలు లేకుండా, లేకపోతే జీతాలు 1వ తారీఖు, గత ప్రభుత్వం 1వ తారీఖు జీతాలు ఇచ్చే చెప్పండి. అలాగని మేము ఇవ్వకూడదండి, కాదు, మేము ఇవ్వాలి, తప్పదు, అది మ్యాండేటరీ, ఇవ్వాలి కాదనలేదు. దాంతోపాటు ఎక్కడంటే ఏదైతే ఇప్పుడు కొత్తగా సిపిఎస్ ఇప్పుడు 2004లో పెట్టారు, 2004కు ముందు నుంచి ఉన్న వాళ్ళందరూ ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వస్తారు, 2004 తర్వాత కొత్త స్కీమ్కి వస్తారు. అది కావాలని వాళ్ళు కోరుతుంది. ఆ తర్వాత ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళందరికీ కొద్దిగా హార్డ్ బన్ ఉంది, లేదంటే తప్పు. ఆఫ్టర్ 2004 తర్వాత ఎవరైతే రిక్రూట్ అయ్యారో అయిన ఎంప్లాయీస్ అందరికీ కూడా, అది యంగ్ జనరేషన్ అందరూ, వాళ్ళందరికీ కొంత ఆర్డర్ ఉంది. వాళ్ళే మేము గ్యారంటీగా ఇది మరి చేయలేము బ్రదర్, కాబట్టి దయచేసి ఆలోచన చేయండి అని మేము కన్విన్స్ చేసి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. ఓకే సార్. ఉత్తరాంధ్రలో కాపు రిజర్వేషన్లు అనుభవిస్తూ బొత్స సత్యనారాయణ గారు మొత్తం కాపుల గురించి పట్టించుకోవడం లేదు, కాపులకు సంబంధించిన సమస్యలను పట్టించుకోవడం లేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏం చేశారు అంటే కాపుల కోసం ఏం చేశారు చెప్పండి. 10% రిజర్వేషన్ ఇచ్చారా? 10% ఏబీసీ రిజర్వేషన్ ఉందా? ఏబీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు, అన్నా దీని మీద ఒకసారి అధ్యయనం చేయండి, కాపులకి మనం 5% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఓవరాల్ 50% దాటి ఇవ్వాల్సి వస్తుంది, దాని అవ్వదు. ఈ 10%లో ఎక్కువ శాతం వీళ్ళు లబ్ధి పొందేటట్లు ఏదైనా ఆలోచన ఉంటే ఆలోచించండి అని చెప్పి ఆయన చెప్పారు. ఇవాళ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, మా ఇంటర్నల్ డిస్కషన్ కూడా బొత్స సత్యనారాయణ గారు చెప్పడం ఇది చాలా అవసరం, ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది. అప్పుడు అంటే ఓకే సార్ అని చెప్పాం. అప్పుడు నన్ను, కన్నబాబుని, పేరు నాని ముగ్గురిని పిలిచి కూర్చోబెట్టి దీని మీద అధ్యయనం చేసి ఏ రకంగా దీన్ని చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రావిజన్ ఇచ్చింది, ఒక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్స్కి. ఏమిచ్చింది? 10% ఏబీసీ రిజర్వేషన్ ఇస్తూ ఈబీసీ దాని డెఫినేషన్ వచ్చి స్టేట్ గవర్నమెంట్ని పెట్టుకోమంది. అంటే వాళ్ళు ఎంత ఆస్తి ఉండాలి. ఉత్తరాంధ్ర కాపులు ఉన్న కంఫర్ట్గా మిగతా ప్రాంత కాపులు ఉన్నారా సార్? ఉన్నారని అన్నే. ఉత్తరాంధ్ర కాపుల్ని అది 76లోనే అది బీసీలుగా గుర్తించినప్పుడు ఇచ్చింది. ఇప్పుడు అంత డెడికేట్గా వచ్చిందని కడుపు చల్లగా ఉంది కాబట్టి పట్టించుకో చెప్తా, అంతే కదా చెప్తాను. మీరు వెనకపోతే అడిగితే ఎలాగొద్దు, మరి వెనకపోతే ఎలాగొద్దు. నేను దాని మీద పెట్టిన తర్వాత అప్పుడు ఆ రోజు నాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంటంటే ఇన్ని ఎకరాలు, అదే సబ్జెక్ట్ కండిషన్ కరెక్ట్గా అది ఆలోచన లేదు కాబట్టి, ఇన్ని ఎకరాలు ఉంటే ఇన్ని ఎకరాలు ఉండాలి, ఎంత ఎంప్లాయీ అయితే ఎంత ఆదాయం, ఎంప్లాయ్మెంట్ ఆయనకు వచ్చిన జీతం అయితే ఎంత జీతం ఉంటే ఎంత జీతం ఉండాలి, అలాగే ఇంటి స్థలం అయితే ఎంత ఉండాలి, ఉంటే వాళ్ళందరూ ఈబీసీలోకి వస్తారు అని పారామీటర్ పెట్టింది. అప్పుడు దాన్ని మేము ఆలోచన చేసి, మేము స్టడీ చేసి, పెద్దలందరితో మాట్లాడి, మా నాయకులందరితో మాట్లాడి, ఏదైతే ఉద్యోగ సంఘ నాయకులు, కాపు సంఘ నాయకులు రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు అందరూ ఉన్నారు, వీళ్ళందరితో మాట్లాడి, అలాగే అప్పుడు ముద్రగడ పద్మనాభ గారు ఇప్పుడంటే మా పార్టీ అప్పుడు చేరలేదు, వారితో కూడా డిస్కస్ చేసి, అందరితో డిస్కస్ చేసి, పేర్లు కూడా కోట్ చేస్తున్నాను, అందుకే డిస్కస్ చేసి ఒక సైంటిఫిక్ లైన్లో తీసుకురావాలని చెప్పి ఒక 10 రోజులు అధ్యయనం చేసి ఆఖరికి ఆ పారామీటర్స్ తగ్గించాం. అంటే ఆదాయం తగ్గించాం, వాళ్ళకున్న అసెట్స్ని తగ్గించాం. అంటే ఎక్కువ శాతం మంది కాపులందరూ ఈబీసీ దీంట్లో రావడానికి ప్రయత్నం చేసాం. దానివల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఈబీసీ కోటాలోకి వచ్చినప్పటికీ వీళ్ళకి అవకాశం ఎక్కువ వస్తుంది. ఎందుకు? నెంబర్ ఎక్కువ కాబట్టి. ఇది అందరికీ వస్తుంది, వీళ్ళకి ఎక్కువ వస్తుంది. ఎందుకు? మిగతా ఈబీసీ కమ్యూనిటీతో బ్రాహ్మణు, క్షత్రియ, కాపు, లేకపోతే రెడ్డి, లేకపోతే కమ్మ తీసుకున్నప్పటికీ పర్సంటేజ్ వీళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకే వస్తుంది, కానీ వీళ్ళకి కూడా ఎక్కువ వస్తుంది. ఎక్కువ శాతం మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ లాభం వీళ్ళకి వస్తుంది అనేది ఒక సైంటిఫిక్ లైన్లో ఈ కార్యక్రమం తీసుకున్నాం ఆ రోజు. ఇది పెద్దలతో చర్చించి వైసీపీలో ముద్రగడ పద్మనాభం వస్తే మీ ప్రాధాన్యత తగ్గుతుందని ఆయన పార్టీలోకి రాకుండా అడ్డుకున్నారనే ప్రచారం కూడా ఉంది. నేనెందుకు అడ్డుకోవడం? వ్యతిరేకించారట ఆయన పార్టీలోకి వస్తే. నాకు నువ్వే ఫస్ట్ ఎన్నో సార్ కాపుల గురించి నేను మొదటిసారి నేను ఎప్పుడు నాతో మా ఇద్దరికి రాజకీయ సంబంధాల కంటే పర్సనల్ సంబంధాలు ఎక్కువ. మాకు
కాపుల రిజర్వేషన్ గురించి వచ్చింది. అలాగే కాపులకి ఏటా 2,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 10,000 కోట్లు ఇస్తామన్న మీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? ఇప్పుడు కాపు నేస్తం పెట్టాం కదా, దానికోసం. అదే కాపు నేస్తం ఒకటే పెట్టారు, దాంట్లో కాపు నేస్తం నుంచి ఎంత వస్తుంది? దానివల్ల 800 కోట్లు వస్తుంది. అది 3,38,000 మందికి 20,000 కోట్లు 30,000 కోట్లు ఇచ్చారు. మరి మీరు చెప్పిన దాని ప్రకారం ఎంత వచ్చింది? 10,000 కోట్లు. 24,000 మీరు చెప్పే లెక్క 34,000 కోట్లు చెప్తున్నారు. నేననేది కాదు, ఓన్లీ సార్. మీరు అనేది మీరు 2,000 కోట్ల లెక్కని 24 కోట్లు అన్నారు. కాపు నేస్తం ఎంతో నాకు కరెక్ట్గా ఫిగర్స్ అయితే కారులో ఉన్నాయి, చూడండి. దాంట్లోనే ఉన్నాయి, దాంట్లో కూడా ఉన్నాయి. 30 ఇంకా పెరిగింది కాదు. అంటే కాపు నేస్తానికి ఇచ్చింది తక్కువ, మిగతా అన్ని పథకాల్లో లబ్ధిదారులైన వాళ్ళని చేయూత కానీ మీరు మొగదానికి ఒకటి మీరు ముడిపెట్టేస్తున్నారు. కాపు కార్పొరేషన్ మీ దగ్గర క్లారిటీ లేదు. కాపు కార్పొరేషన్కి 10,000 కోట్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇప్పుడు కార్పొరేషన్ నుంచి కాపు నేస్తం ఇస్తుంది. ఏ కార్యక్రమం ఇచ్చినా వెల్ఫేర్ స్కీమ్ ఆయా కార్పొరేషన్ నుంచి ఇస్తాం. అంటే వాళ్ళకి ఇచ్చే పింఛన్లు కూడా కార్పొరేషన్ పింఛన్ లేదు కానీ ఏది ఇచ్చినా. ఏడాదికి 2,000 కోట్లు ఇస్తామని చెప్పారు, 4,000 కోట్లు మాత్రమే కాపు కార్పొరేషన్కి ఇచ్చారు. ఏదండి? 10 కోట్లు ఇవ్వాలి, 10,000 కోట్లు ఇవ్వాలి, కనీసం 4,000 కోట్లు క్లోజ్ చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు కాపులకి ఇచ్చింది, కాపు నేస్తం ఇచ్చింది అంతే. 4,000 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు. మొత్తం నాకు చూడలేదు. నాకు 5 ఏళ్లలో 34,000 కోట్ల రూపాయలు కాపు సంక్షేమం కింద పెట్టామని మీరు చెప్పారు సార్ దీంట్లో, ఈ మేనిఫెస్టో. నాకు సార్ కరెక్ట్గా సార్, ఎందుకంటే మళ్ళీ తప్పు నెంబర్ వెళ్తే మళ్ళీ లేనిపోయి వస్తుంది కాబట్టి నా ఫిగర్స్ తీసుకుంటారా చెప్తాను. అది ఆయన చెప్తున్నాడు చూసి చెప్తాను. కార్పొరేషన్ ఎక్స్క్లూజివ్ గా 2,000 కోట్లు ఏడాదికి ఇస్తామని చెప్పారు. నేను ఎక్స్క్లూజివ్ చెప్పలే, ఎక్స్క్లూజివ్ వర్డ్ ఎక్కలేదు, చూసుకోండి. ఎక్స్క్లూజివ్ వర్డ్ ఎక్కలేదు, ఎక్స్క్లూజివ్ వర్డ్ ఎక్కలేదు. కాపులకి ఇస్తామని చెప్పాను, అప్పుడు కార్పొరేషన్ లేదు కదా. ఉంది కదా సార్, కార్పొరేషన్ ఇచ్చాము. ఉంది కదా సార్ కార్పొరేషన్. ఇప్పుడు ఇస్తున్న 90 పైసా ప్రతిదీ కార్పొరేషన్ ఇచ్చే, కానీ నాట్ ఓన్లీ ఇవి కాపులకే కాదు, మిగతా అన్నిటి కార్పొరేషన్ చేస్తాను. కాపు కార్పొరేషన్కి సపరేట్గా డబ్బులు ఇచ్చి సపరేట్గా అభివృద్ధి కోసం అవసరాల కోసం ఇస్తామన్న ప్రభుత్వం. అభివృద్ధి కోసం కాదండి, ఆసరా కింద ఇచ్చేవి, వివిధ పథకాల కింద ఇచ్చే డబ్బుల్ని అన్నీ కలిపి 65 లక్షల మందికి మేము 34,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. కాపులకి 34,000 కోట్లు ఇంకా కాదు. ఇవి కాకుండా ఇన్ స్పైట్ ఆఫ్ నాయకులు వచ్చి మాకు వచ్చి ఇక ఎక్స్క్లూజివ్గా కాపులకు వచ్చే భవనం కట్టుకుని డబ్బు కావాలంటే అది కూడా శాంక్షన్ ఇస్తాము. లేదు ఇంకేదైనా స్కీమ్ కావాలంటే ఇస్తాము. మాది లేని స్కీమ్లు అడిగితే ఇస్తాము. అన్నీ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు విదేశీ విద్య ఉంది, అందులో ఎవరైనా వెళ్ళొచ్చు కదా. అందులో కాపులు లేకుండా కాదు, కాపులకి ఎక్స్క్లూజివ్ 10 మందిని ఇవ్వండి అన్నాం, అది వేరు. మత్స్యకార భరోసా కూడా తీసుకుంటున్నారు కాపులు, వాళ్ళని కూడా దీంట్లో లెక్క చూపిస్తా ఉన్నారు. మీరు మత్స్యకార భరోసాలో కాపులకి తప్పు ఉన్నారు, తప్పు సార్. మీరు ఇచ్చిన లిస్టులోనే ఉన్నారు సార్. అది మత్స్యకార భరోసా వేరు. మత్స్యకార భరోసా వచ్చి ఫిషర్మెన్కి ఇచ్చేది వచ్చి కాపులకి కలిగిస్తారు. చూడండి, మీరు ఇచ్చిన లిస్టులో ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన లిస్టులో. ఏమో మేబీ వాళ్ళు రాయడం తప్పవచ్చు, నువ్వు చెప్పడం తప్పు. సార్ మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చెప్తున్నటువంటి వైజాగ్లో మేడం ఝాన్సీ గారు పోటీ చేయబోతున్నారు. కానీ మీరు అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన నాటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా, అక్కడికి నేతలు ఎవరైనా వచ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని భయభ్రాంతులు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖపట్నంలో పెట్టే ప్రతి రాజకీయ పార్టీ నాయకులు కూడా అక్కడ వైసీపీ వాళ్ళు వస్తున్నారటువంటి ఒక భయోందోళన కలుగజేస్తున్నారు. టీడీపీ నేతలు ఆరోపిస్తారంటే అది రాజకీయ ఆరోపణ. వాళ్ళకి ఇంకో మమ్మల్ని మా మీద ఆరోపణలు చేయకపోతే మమ్మల్ని పొగుడుతారు చెప్పండి. అక్కడ ఉన్న వ్యాపారస్తులకు భరోసా ఏమి ఇస్తారు? కానీ భరోసా చెప్తాం కదా. కానీ మా రాజకీయ ప్రీవియస్ మా హిస్టరీ తీసుకుంటే మేము పదవులు చేసినాం కానీ, రాష్ట్రంలో చేసినాం కానీ, లేదు మా జిల్లాలో మేము చేసిన పదవులు కానీ చూసుకుంటే మా ప్రాంత ప్రజలకు మేము ఒక ధైర్యం, మేము ఒక భరోసా, ఒక నమ్మకం. మా పేరు చెప్తే అదే ధైర్యం, అదే నమ్మకాన్ని ఇవాళ ఇస్తాం. మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఒక ధైర్యం, ఈ రాష్ట్రానికి ఒక నమ్మకం, ఆయనతో పాటు మేము. మరి ఇంకా దానికి ఎక్కడుంది సార్? అది ఎవరో అనడానికి ఏదైనా ఇష్యూ పెట్టి అంటే దాన్ని చెప్తాం. సార్, కూటమి ఉంది, కూటమిలో జనసేన పార్టీ కూడా ఉంది. మీరు ఆ పార్టీ పేరు ప్రస్తావించరు, ఆ పార్టీ అధినేత పేరు ప్రస్తావించకుండా సెలబ్రిటీ పార్టీ అంటూ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ పేరు తప్పు వాస్తవం చెప్పాను. నేను విమర్శ చేయలేదు, వాస్తవం చెప్పాను.
అదే సార్ మీరు మేమైతే విమర్శ అంటాం, మీరు వాస్తవం చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడానికి మీకు ఎందుకు సార్? నేను సెలబ్రిటీని కాదు, ఆయన సెలబ్రిటీ, అందుకే సెలబ్రిటీ. అది ఒకలా పదం కానీ ఒకరు కించిపరిచి అనుకుంటే నేను మానేస్తాను అది అన్నం కూడా. కాదు సార్, పవన్ కళ్యాణ్ పేరు మీరు ఎందుకు తీసుకోవాలి? అవసరం లేదు దానికి, ఎందుకు ఎత్తాలి? సార్ ఆయనేమో మీ సంగతి చూస్తున్నాడు 5 ఏళ్ల క్రితం. ఆయన అనుకుంటే అందరూ చాలా మంది అనుకున్నారు నేను తెలుసు కదా సార్, సత్యబాబు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, ఆయనకి డబ్బుల గురించి మాట్లాడితేనే అర్థం అవుతుందని. ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ ఈ డబ్బుల గురించి, ఏ డబ్బుల గురించి మాట్లాడదా? ఏంటి నా మీద ఉన్న ఆరోపణలు చెప్పమనండి. డబ్బుల గురించి మాట్లాడడానికి మీకు ఒకటి తెలుసా? ఈ రాష్ట్ర రాజకీయాల్లో నేను గొప్పగా చెప్పట్లేదు, నా ఎఫిడవిట్ కూడా వచ్చి పెట్టాను. ఏంటి ఒక్క కేసు కూడా, ఏది ఒక చిన్న పెట్టి కేసు కూడా లేని నాయకుల్లో 10 మందో 20 మంది 30 ఉంటే నేను ఒకడిని. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబుని ఎంతో ట్రై చేశాడు, ఎన్నో ఆపాదించాడు వైజాగ్లో. ఎందుకు చేయలేపాడు? నేను పోరాటం చేయలేదా? భగవంతుడు అవకాశం కల్పించాడు. ఇది నాట్ మై గ్రేట్, దట్స్ ఎ గాడ్ గిఫ్ట్. గాడ్ గిఫ్ట్. బొత్స గారు, మీరు 2 దఫాలుగా మీ ప్రభుత్వంలో కాపులకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. అవును. ఒకరు ఆళ్ళనని, 2 కొట్టు సత్యనారాయణ గారు. మీరెందుకు ఆ రేసులో లేకపోయారు? మీరు జగన్కు విశ్వాసపాత్రుడు కదా. అదండి, డిప్యూటీ సీఎం అనేది, డిప్యూటీ సీఎం ఇస్తే విశ్వాసపాత్రుడు లేకపోతే విశ్వాసపాత్రుడు కాదు అనేది క్వశ్చన్ కాదు. అది కాదు. అది మిమ్మల్ని పరిగణలోకి తీసుకోకుండా కాపుల్లో మిమ్మల్ని డిప్యూటీ సీఎంగా ఎంచుకోలేదు. నాలాంటి వాళ్ళు మా పెద్దరెడ్డి ఉన్నారు, లేకపోతే మా ధర్మా ప్రసాద్ ఉన్నారు, మన వాళ్ళు నా కొలీగ్స్ కదా, దానికి ఇలాంటివి అయిపోయి మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పదవి నుంచి విద్యాశాఖకు డిగ్రేడ్ అయినట్టు భావించవచ్చు. నో, ఇది కమిటెడ్గా ఇవాళ ఇది రిఫార్మ్స్ మేం చెప్పాను ఇందాక మేము మాట్లాడుతున్నప్పుడు. ఈ రిఫార్మ్స్ వచ్చి వాళ్ళు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పదవి జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం, ఇవాళ సామాన్యుల కోసం విద్యలో తీసుకొస్తున్న, చదువులో తీసుకున్న రిఫార్మ్స్కి కొనసాగాలంటే, ఈ రాబోయే 20 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం మేటిగా భారతదేశం ఉండాలంటే విదేశాల్లో వచ్చి వెళ్ళి సీఈఓల కింద ఉండాలంటే, సార్ యూనియన్ ఎగ్జామ్స్లో నుంచి టాప్గా ఉండాలంటే ఇవాళ ఈ ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉండవలసింది. సార్, మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంత్రి వర్గంలో చేశారు, రోషయ్య గారి మంత్రివర్గంలో చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేశారు, ఇప్పుడు జగన్ మంత్రివర్గంలో చేస్తున్నారు, మళ్ళీ చేస్తారు కావచ్చు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పిసిసి అధ్యక్షుడు కూడా పనిచేశారు. ఎందుకు సీఎం కాలేకపోయారు? బీసీ కాబట్టి మీరు సీఎం కాలేకపోయారా? అదేంటిది 2 వాక్యాలండి. ఇప్పుడు నేనున్నది అది జాతీయ పార్టీ. ఆ రోజున్న పరిణామాలు, ఆ రోజున్న వ్యవహారాలు, ఆ రోజున్న సంఘటనలు అన్నీ కూడా మీ అందరికి తెలిసినవే. అది గతం అయిపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రెక్కల కష్టం మీద వచ్చిన పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన పార్టీ, వాళ్ళ నాన్నగారు ఆశయాలతో పెట్టిన పార్టీ. ఆ పార్టీలో మేము చేరి ఆయన బలోపేతం చేయడమే మా ధ్యేయం. చిరంజీవి ఆ విషయాలు డిస్కషన్కి అసలు బుర్రలోనే ఉండవు ఎవరికైనా. కానీ 2.5 ఏళ్లలో మంత్రి పదవులను అందరినీ కూడా మంత్రులందరినీ మారుస్తామని జగన్ గారు చెప్పారు. కానీ మిమ్మల్ని పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని మాత్రం మారలేదు. మీరంటే భయం. చాలా మంది మార్చలేదు, నాతో పాటు పెద్దిరెడ్డి మార్చలేదు, మా వంటమ్మను కూడా మార్చలేదు. అదే ఎందుకు మరి అలా అందరూ ఉన్నారు కదా. సార్, మీరు సీఎం కాకుండా చిరంజీవి అడ్డుపడ్డారు, చిరంజీవి సహకరించలేదు, అందుకే మీరు కాలేకపోయారు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు, నిజమేనా? నేను చిరంజీవి గారు అడ్డుపడ్డారని చెప్పలేదు, ఒక స్టేజ్లో కిరణ్ కుమార్ రెడ్డి మార్చేద్దామనేది హైకమాండ్ చెప్పినప్పుడు ఈయన వచ్చి కంటిన్యూ చేయండి అని చెప్పిన విషయం నా దృష్టికి వచ్చింది. ఓకే, ఆయన రికమెండ్ చేశాడు కిరణ్ కుమార్ రెడ్డికి. అది మాత్రం అది వచ్చింది. అప్పుడు నేను చెప్పాను ఆయనకి, రాష్ట్రం నష్టపోతుందండి, పార్టీ నష్టపోతుందండి. కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే ఎస్, నష్టమేమి సార్, ఆయన బాగానే చేసినట్టున్నాడు కదా. నష్టం అయితే ఆయన గెలలేదు, నేను గెలలేదు, నేను ఒక్కడైనా గెలుస్తాను పోటీ చేస్తాను. విభజన వల్ల అది మీరు అందరూ ఓడిపోయింది విభజన వల్ల కదా, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండడం వల్ల.
విభజనకి ఇంకా మీకు చిరంజీవికి సన్నిహిత సంబంధాలు చాలా ఉన్నాయి. చాలా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. చాలా. ఎందుకని మిమ్మల్ని ఆయన యాక్సెప్ట్ చేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి తప్పు తప్పు అనలేదే, నా గురించి అనలేదు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఆయన్ని కంటిన్యూ చేయడానికి ఆయన సుముఖం చూపెట్టి 2 నెలలు 5 నెలలు 6 నెలలు అని చెప్పాను తప్ప అదే నేనేమి నాకని అనలేదే. అదే చిరంజీవి మీ పేరు చెప్పుంటే అప్పుడు అది ఇలాంటి అయిపోయే క్వశ్చన్లు ఇవన్నీ అయిపోయేవాళ్ళ సీఎం. అది అవన్నీ ఇవి అయిపోయిన దాన్ని వచ్చి పట్టుకుని నిలబడి ఇవన్నీ బుర్రలోకి మీది ఆ స్థాయి కాబట్టి చాలా మంది ప్రజలు చూస్తున్నారు. ఇది అంటే మీది ఆ స్థాయి కాబట్టి అప్పట్లో ఎందుకు కాలేదనే విషయం తెలుసుకోవడం. మీరు ఎప్పుడు ఈ విషయాన్ని ఇంకో రోజు మీడియా debate ముందు మాట్లాడలేదు కదా, ఇప్పటివరకు మాట్లాడలేదు కదా, మీరు ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు కదా మేడం. అందుకోసం అడుగుతున్నా సార్. ఇంకో రోజు డిబేట్ పెట్టండి. ఇది ప్రత్యేకమైన డిబేట్ని విభజన అంశాల మీద ఎన్నికలు అయిన తర్వాత ఒక మంచి వాతావరణంలో మనసిప్పి నా మనసులో ఏది దాచుకోకుండా భగవద్గీత మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి వాస్తవాలు చెప్తా. ఏం జరుగుతుంది అతి సామాన్యమైన కుటుంబం మీది. ఏం జరుగుతుంది చెప్తాను నిజాలా నేను. మీది అతి సామాన్యమైన కుటుంబం. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదు. నేనే ఫస్ట్. మీరే ఫస్ట్. మీరు ఎక్కడి నుంచో మొదలుపెట్టి ఎక్కడ దాకా వెళ్ళిపోయారు. సీఎం పేరు ఉమ్మడి రాష్ట్రానికి పీసీ వచ్చింది కదా. పుస్తకం రాస్తున్నారా మీ జీవిత చరిత్ర మీద? చెప్పాను కదా, దాని మీద ఒక డిబేట్ పెట్టండి, అప్పుడు అన్ని విషయాలు చెప్తాను. పుస్తకం అన్నీ అది కూడా చెప్తాను ఆ రోజు. సార్, ఈ ఎన్నికల్లో జరిగేటప్పుడు జనసేన తర్వాత టీడీపీ సంక్రాంతి తర్వాత కనపడకుండా పోతాయి, గుండు కొట్టించుకుంటాను ఖచ్చితంగా అని చెప్పి అన్నారు. ఆ పార్టీలు రెండు కనపడకుండా పోతాయి. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. జనసేన నేను గుండు కొట్టించుకుంటా అన్నాను లేదు తెలియదు కానీ అన్నారు సార్. ఈ 2 పార్టీలు మాత్రం తుడిచిపెట్టిపోవడం ఖాయం అని అంత కాన్ఫిడెన్స్ ఏం సార్? ఎందుకంటే ప్రజలు చెప్తాను కదా, ప్రజల్లో కొత్త ట్రెండ్ వచ్చింది. విశ్వాసిత మనిషి ఒక్కోసారి అధికారం ఇస్తే, ఒకసారి ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతారా లేదా? ఆ మాట మీద నిలబడిన వ్యక్తులు మనం ఎందుకు పెట్టుకోవాలి? మాకు మా ముఖ్యమంత్రి గారికి ఉన్న ధైర్యం ఏంటి ఇవాళ? నేను 5 సంవత్సరాలు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మంచి పరిపాలన చేసి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకున్నాను కాబట్టే నాకు ప్రజల నాడి తెలిసింది కాబట్టి నేను దాని మీద నిలబడతాను. ప్రజలు ఇది కోరుకుంటున్నారు. దీంతోపాటు ఈ నవరత్నాలతో పాటు మేము చేసిన మిగతా యాక్టివిటీస్ ఏది విద్య, వైద్యం, వ్యవసాయం చేసిన దాని మీద ఏది మొత్తం ఓవరాల్లో పారామీటర్స్లో ఏది పర్ క్యాపిటల్ కానీ, లేదు పావర్టీ కానీ, లేదు జీడిపి కానీ, లేదు ఇంకా మిగతా అంశాల్లో మీ వెనకబడి ఉంటే అప్పుడు ఆలోచించవలసిన అవసరం. అవి కూడా రేటింగ్ పెరుగుతున్నప్పుడు అది మంచి ఫలితాలు ఇస్తున్నట్టు లెక్కే కదా మనకి. సత్యనారాయణ గారు, మొన్న జగన్ గారు మిమ్మల్ని తండ్రితో పోల్చినప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు, తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మళ్ళీ అదే కమెంట్స్ పైన షర్మిల స్పందించింది. షర్మిల కూడా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడింది. ఆ మాటలు చూసినాక మరొకసారి కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వచ్చిందా మీరు? అదే ఈ డిస్కషన్ చేయకపోతే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, అవునా కదా? ఆ పార్టీని విడిచిపెట్టాను. ఎక్కడ నా కామెంట్ చూడండి. మనం కలిసి ఉన్నప్పుడు వచ్చి ఒకలాగా, బయటకు వచ్చిన తర్వాత ఒకలాగా అనడం అనేది రాజకీయాలకి అది కరెక్ట్ స్టెప్ కాదు. ఐఎమ్ సారీ, తప్పు మాట్లాడితే తెలియక మాట్లాడితే. ఈరోజు జగన్ గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఇటు షర్మిలని తెలంగాణలో రేవంత్ రెడ్డిని డ్రైవ్ చేస్తుంది ఆయన అని చెప్తున్నారు. సహజం లేకపోతే ఎందుకంత సరే, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో చెప్పండి. నేను కాంగ్రెస్లో ఉన్నాను, నేను కాంగ్రెస్ బయటకు వచ్చాను, నేను వైసీపీలో చేరాను. కాంగ్రెస్ పార్టీని కానీ ఆ నాయకులు కానీ లేకపోతే అధినేతలు కానీ ఎప్పుడైనా దూషించామా, తిట్టానా, లేకపోతే ఇది చేశానా? చెప్పండి. మా పార్టీ పాలసీ, ఇప్పుడున్న పార్టీ ఏదైతే ఉన్నానో ఇవాళ పార్టీ తాలూకా గణతని, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనుల్ని, ఆ కార్యక్రమాల్ని అవి చెప్పుకోవాలి కానీ రైట్ వాటి మీద మాట్లాడాలి. మీ మేనల్లుడు చిన్న సీను ఎదగడం మీకు కొంత ఇబ్బంది కలిగిస్తున్నట్టు? నాకెందుకు ఇబ్బంది? మీ కుమారుడు ఎదగకపోవడానికి మీ మేనల్లుడే కారణం. మా కుమారుడికి ఎందుకు ఇవన్నీ కూడా ఆయన? మా కుమారుడికి మా సీన్కి సంబంధం ఏంటి? మా సీన్కి మా కుమారుడికి సంబంధం ఏంటి? అది కాదు సంబంధం నాకేంటి. వాడు డాక్టరు, వాడు స్పెషలిస్టు. రాజకీయ అరంగేట్రం చేయాలని మాకు ఉంటే, వాడికి ఉంటే ఉంటాడు. తప్పే ఉంది.
రైట్, ఎలక్షన్స్ అయిన తర్వాత మనసు మాట్లాడతానని చెప్తూ ఉన్నారు. ఝాన్సీ మానేస్తే వాడు ఉంటాడని చెప్తాను, తప్పే ఉంది. రైట్, బొత్స లేదు మా ఇద్దరు మానేస్తే వాడు ఉంటాడని చెప్తాను, తప్పే ఉంది. ఒకవేళ నిజంగా మాకు కావాలని వాడు డాక్టర్ కాదు కాదు, ఓ స్పెషలిస్టు, ఇది ఇంటర్నేషనల్ రేడియాలజీలో ఇంటర్నేషనల్ రేడియాలజీ చేసే స్పెషలిస్టు, తక్కువ మంది వైజాగ్లో ఉన్నారు. వాడికి ఒక సోషల్ సర్వీస్ చేయడం అలవాటు ఉంది. ఓ పక్క మా 5-6 హాస్పిటల్కి వెళ్తాడు వైద్యం చేయడానికి. ఆ పని చేసుకుంటున్నప్పుడు వాడి కెరీర్ ఎందుకు పాడు చేయాలి? రాజకీయం అంటే ఇది ఒక పేటెంటా నేనేమి ఉండాలని? కరెక్ట్ కాదు కదా. ప్రజలు ఆమోదిస్తే ప్రజలు అనుకుంటే వస్తాడు. అందుకే మా సీన్ పాపం వాడిని ఎందుకు తీసుకొస్తారు మధ్యలోకి? తప్పది. రైట్, బొత్స గారు 99% అన్ని హామీలు అమలు చేసేసామంటున్నారు. ఫైనల్గా ఎన్నికల సమయంలో ఎన్టీవీ వేదికగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ ఎన్నికల సమయంలో ఎన్టీవీ వేదికగా ప్రజలందరికీ కోరిక ఏంటంటే, ఇవాళ ఈ మేనిఫెస్టోని ఏదైతే మేము భగవద్గీతగా మేము అనుకుని, ఖురాన్ అనుకుని, బైబిల్ అనుకుని చెప్పామో, దీన్ని 5 సంవత్సరాలు అమలు జరిపిన తర్వాత పదే మాట్లాడింది, దేశ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ని, కొత్త పరవడిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నేను ఆయనతో చాలా సందర్భాల్లో క్లోజ్ డిస్కషన్లో కానీ, మా ఇంటర్నల్ డిస్కషన్లో కానీ ఏంటంటే, ఆయనకు ఒక యాంబిషన్ ఉంది. ఆ యాంబిషన్ ఏంటంటే, రాజకీయ చరిత్ర పట్లలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీ ఉండాలని కోరుకుంటాడు. ఆయనకంటూ ఒక అందుకు ఏదైనా కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు 10 సార్లు దానిని తర్జనభర్జన చేసి ఆగమేఘాలమే కాకుండా దాన్ని వడచెత్తి అప్పుడు ఆ విధానాన్ని తీసుకొచ్చే విధానాన్ని అమలు జరిపి, దాన్ని ప్రజల్లో ఏదైతే మాట చెప్తే మడం తిప్పుడైనా ఏదైతే ఆ నాన్నగారి తాలూకా నాడు ఉందో, ఆ నాన్నగారు ఏదైతే చెప్పారో, ఒక అడుగు వేసి 2 నెలలు ముందేస్తానని, ఆ 2 నెలలు ముందేసి అలా ఉండాలనేది కోరుకుంటూ, ఇది ఆదర్శం అవ్వాలని. ఇప్పుడు రేపు ఫ్యూచర్లో మీ ఇష్టం ఏ రాష్ట్రం చూడండి, మేనిఫెస్టో వచ్చి 4 పేజీలు వస్తాయి, 40 పేజీలు వస్తాయి చూడండి. మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత వచ్చి అందులో ఎన్ని మీరు చేశారని చెప్పి మీరే క్వశ్చన్లు వేస్తారు. ఇక ఆ ట్రెండ్ని తీసుకొచ్చాడు ఈయన ఇప్పుడు దేశ రాజకీయాల్లో. అందుకని అది చేసి ఇవాళ ప్రజలందరినీ కోరుతుంది ఏంటంటే, నేను ఇన్ని చేస్తున్నప్పుడు ఇవాళ చెప్పిన ఏవైతే రిఫార్మ్స్ వస్తున్నాయో, ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, లేదు అంటే వెల్ఫేర్లో కానీ, ఇవన్నీ కొనసాగి మన తాలూకా జీవన ప్రమాణాలు పెరగడానికి ఏ రకంగా పెరిగాయో, ఏ రకంగా మన పిల్లలు వచ్చి మరి గ్లోబల్ స్టూడెంట్గా ఎదగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో, ఏ విధంగా ఆరోగ్యంతో ఉండాలని చూసుకుంటామో, రైతుకి ఒక చిన్న ఇబ్బంది లేకుండా అన్నీ ముందుకు వస్తున్నాయో, పరిపాలన వచ్చి మరి డోర్ స్టెప్కి వచ్చిందో, ఏది మన వీటి ద్వారా సచివాలయం ద్వారా. ఇందుకు ఒక విషయాన్ని కట్ చేసే ముందు ఒకటి, వాలంటీర్ వ్యవస్థ ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎన్ని దుర్భాషలు ఆడారండి. మేము ఎక్కడైనా చెల్లించామా? వాళ్ళు నక్సలైట్లు అన్నారు, వాళ్ళు టెర్రరిస్టులు అన్నారు, ఆడపిల్లలు ఎత్తుకుపోతారన్నారు, వాళ్ళు దొంగతనాలు చేయడానికి వస్తారు, మూటలు మోసుకుంటున్నారు. ఇవన్నీ ఎవరు? ప్రతిపక్షాలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళే వచ్చి 10,000 రూపాయలు జీతాలు ఇస్తామంటున్నారు. కాదు కదా. అవన్నీ ఎందుకంటే మీ అంతా వడిపోయి చేసి పెట్టి కదా జగన్మోహన్ రెడ్డి ఇది చేపెట్టి కదా. వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు తప్ప, అన్ని మాట మార్చుకున్నారు తప్ప, మేము వచ్చి మా విధానాన్ని మేము మార్చలేదే. అందుకు ఆ విధానాన్ని పెట్టుకున్నాం. కాబట్టి ఇలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. దయచేసి సామాన్య ప్రజలు, మధ్యతరగతి అందరూ కూడా మేధావులు ఆలోచన చేసి ఈయన్ని ఒకసారి మళ్ళీ ఆశీర్వదించమని కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ బొత్స సత్యనారాయణ గారు. మా టీం తరఫునంతా కూడా మీకు మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి క్వశ్చన్ అవర్.